Hi, hello friends. Welcome, welcome to AgriSet Guru Facebook page and Green Cross Tutorials. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. సో అగ్రిసెట్కి సంబంధించినంత వరకు కొన్ని రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో లెక్చర్స్ మనం చెప్పుకుంటూ వస్తున్నాము. దాంట్లో అయితే ఆడియో క్లాసులు అయితే ఈ మధ్య మనకి జరగలేదు కాబట్టి కంటిన్యూగా కొంచెం ఆడియో క్లాసులు కొన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు ఆల్. సో ఒకవేళ అందరూ వచ్చేటట్టయితే ఈలోపు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సేంద్రియ ఎరువుల వర్గీకరణ, అలాగే సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల మధ్య ఉండేటువంటి భేదాలు ఇలాగా చెప్దామని అనుకుంటున్నాను. కాబట్టి చూద్దాం, మన ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారని అనుకుంటున్నాను. ఈ DA 123 ఉంది కదా, దాంట్లో మనము చెప్పుకోవచ్చు. DA 123కి సంబంధించి సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులు అని చెప్పేసి ఒక కోర్స్ మనకైతే ఉంది. ఈ సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులకు సంబంధించిన దీంట్లో కొన్ని లెక్చర్స్ దీంట్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెగ్యులర్గా జరిగేటువంటివి మన గూగుల్ మీట్లో జరుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఈ క్లాసులు ఇక్కడ చెప్పుకుందాం. సేంద్రియ ఎరువుల వర్గీకరణ ఒకసారి మనము చూద్దాం. సేంద్రియ ఎరువుల వర్గీకరణ, సేంద్రియ ఎరువులనే మనం ఏమంటామంటే ఆర్గానిక్ మెన్యూర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఆర్గానిక్ మెన్యూర్స్ అని అంటాం సేంద్రియ ఎరువులు. దీన్ని బేసిక్గా మనకి రెండు రకాలుగా విభజన అనేది చేయడం జరిగింది. సేంద్రియ ఎరువుల్ని రెండు రకాలుగా విభజన చేశారు. దాంట్లో ప్రధానంగా మనం చూసినప్పుడు ఏంటంటే స్థూల సేంద్రియ ఎరువులు అని ఒక విభజన, అలాగే గాఢ సేంద్రియ ఎరువులు అని ఒక విభజన, రెండు రకాలుగా మనం చూస్తాం. స్థూల సేంద్రియ ఎరువులు అని అంటే బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ అని అంటారు. అలాగే గాఢ సేంద్రియ ఎరువులు కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ అని రెండు రకాలుగా మనం సేంద్రియ ఎరువుల్ని విభజన చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అలాంటివి కూడా ఒకసారి మనం చూద్దాం. సేంద్రియ ఎరువులు మనం చూసేటట్టయితే స్థూల సేంద్రియ ఎరువులు, గాఢ సేంద్రియ ఎరువులు, ఇది రెండు బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇప్పుడు స్థూల సేంద్రియ ఎరువులు బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్లో ఏమొస్తాయి అనేది ఒకసారి మనం చూసేటట్టయితే స్థూల సేంద్రియ ఎరువుల్లో మనకి చూసేటప్పుడు పశువుల ఎరువులు, అలాగే కంపోస్టు, బయోగ్యాస్ ఎరువులు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్టె ఎరువులు, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. స్థూల సేంద్రియ ఎరువుల్లోకి వస్తుంటాయి. స్థూల సేంద్రియ ఎరువులు ఏమొస్తాయంటే పశువుల ఎరువులు అంటే మనకి పశువులకు సంబంధించినటువంటి ఎరువు, గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి ఎరువులు, అలాగే పందులు కోళ్ళకు సంబంధించిన ఎరువులు, ఇవన్నీ కూడా దీంట్లోకే వస్తాయన్నమాట స్థూల సేంద్రియ ఎరువులు. అలాగే కంపోస్ట్ విషయానికి వచ్చేటప్పటికి గ్రామీణ కంపోస్ట్ అనేది ఒకటి, పట్టణ కంపోస్ట్ అనేది ఒకటి మనం చూస్తాం. ఇవన్నీ కూడా స్థూల సేంద్రియ ఎరువులు. అలాగే బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ఎరువు, బయోగ్యాస్ ఎరువు అని అంటాం కదా, అదొకటి. అలాగే వర్మీ కంపోస్ట్ కూడా స్థూల సేంద్రియ ఎరువులోకే వస్తుంది. దాంతోపాటుగా పచ్చిరొట్టె ఎరువులు, ఈ పచ్చిరొట్టె ఎరువులు మళ్ళీ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటి హరిత మొక్కల ఎరువులు, అలాగే హరిత ఆకుల ఎరువులు. మొక్కల పరంగానే మనం పొలంలో కలిగి దున్నే వాటి అన్నిటిని కూడా ఏమంటున్నామంటే హరిత మొక్కల ఎరువులు అని అంటున్నాం. అలాగే కేవలం ఆకుల్ని మాత్రమే, చెట్ల నుంచి ఆకుల్ని తీసుకొచ్చి మనం పొలంలో వేసేటట్టయితే వాటిని హరిత ఆకుల ఎరువులు అని అంటున్నాం. సో ఈ హరిత మొక్కల ఎరువులు, హరిత ఆకుల ఎరువులు ఇవన్నీ కూడా మనకి స్థూల సేంద్రియ ఎరువుల జాబితాలోకే మనకి వస్తాయి. సో హరిత మొక్కల ఎరువులు కనుక మనం చూసేటట్టయితే ఎగ్జాంపుల్స్ మనం చూస్తే పిల్లి పెసరు కావచ్చు, లేకపోతే జనుము, ఉలవ, అలాగే సెస్బేనియా, డయాంచా, వెంపలి, నీలి, ఇవన్నీ కూడా హరిత మొక్కలకు సంబంధించినటువంటి ఎరువులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే హరిత ఆకులు అంటే ఆకుల్ని కలెక్ట్ చేసి పొలంలో మనం ఎరువుగా ఉపయోగిస్తాం. వీటినే మనం ఏమంటామంటే హరిత ఆకుల ఎరువులు అంటాం. దీనికి ఏమొస్తాయి మనకి చూస్తే వేపాకుల్ని వాడతాం ఎరువుల కింద. అలాగే కానుగ ఆకులు, ఐపోమియా, గ్లైరెసీడియా, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఇతర చెట్ల ఆకుల్ని కూడా మనం దీంట్లో ఉపయోగిస్తాం. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా ఏదైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఏంటంటే స్థూల సేంద్రియ ఎరువుల్లోకి వస్తాయి. స్థూల సేంద్రియ ఎరువులు బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్లో ఇవన్నీ కూడా వస్తాయి. పశువుల ఎరువులు, కంపోస్ట్లు, బయోగ్యాస్ ఎరువులు, అలాగే వర్మీ కంపోస్టు, పచ్చిరొట్టె ఎరువుల్లో మళ్ళీ హరిత మొక్కల ఎరువులు, హరిత ఆకుల ఎరువులు, ఇవన్నీ కూడా మనకి ఎందులో వస్తాయంటే
స్థూల సేంద్రియ ఎరువుల జాబితాలోకి ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నామంటే సేంద్రియ ఎరువులు, వాటి తాలూకు వర్గీకరణ మనం చూస్తున్నాము. సేంద్రియ ఎరువుల వర్గీకరణలో మొట్టమొదటిది స్థూల సేంద్రియ ఎరువులు, బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్. ఈ లిస్టులో మనకి పశువుల ఎరువులు, కంపోస్టులు, బయోగ్యాస్ ఎరువులు, వర్మీ కంపోస్టు, అలాగే పచ్చిరొట్ట ఎరువులు, హరిత మొక్కల ఎరువులు, అలాగే హరిత ఆకుల ఎరువులు, ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తున్నాయి, బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్. ఇక రెండోది చూద్దాం, గాఢ సేంద్రియ ఎరువులు. రెండో వర్గం ఏంటంటే గాఢ సేంద్రియ ఎరువులు. దీనిలో మనకి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ అనేవి గాఢ సేంద్రియ ఎరువుల లెక్కలోకి వస్తాయి. ఈ కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ఏంటి అనేవి ఒకసారి మనం చూసినప్పుడు ఏంటంటే ఈ విభజనలో రెండు రకాలుగా దీన్ని మనం విభజన చేయవచ్చు. ఈ గాఢ సేంద్రియ ఎరువులు లేదా కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ని మనం రెండు రకాలుగా విభజన చేయవచ్చు. అందులో ఒకటి ఏంటంటే మొక్కలకి సంబంధించినటువంటివి, జంతు సంబంధమైనటువంటివి. సో మొక్కలకు సంబంధించిన దాంట్లో మళ్ళీ రెండు రకాలుగా విభజన, మొక్కలకు సంబంధించిన దాంట్లోనే మళ్ళీ మనం రెండు రకాలుగా విభజన చేసుకోవచ్చు. ఏంటి? తినదగిన ఎరువులు, తినదగని ఎరువులు. ఓకే, మొక్కలకు సంబంధించిన వాటిలో రెండు రకాల క్లాసిఫికేషన్. ఒకటి ఏంటంటే తినదగినవి, అలాగే తినదగనివి, తినడానికి వీలు లేనటువంటి ఎరువులు, అలా అన్నమాట. ఏమేమి ఉంటాయి ఈ తినదగినవి ఏంటి, తినదగనివి ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, తినదగినవిలో వచ్చేసరికి ఏంటవుతుందంటే కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఇవన్నీ తినదగిన కేటగిరీలో ఉంటాయి. మొక్కలకు సంబంధించినటువంటి ఎరువుల్లో కనుక మనం చూసేటప్పుడు ఏంటంటే తినదగిన కేటగిరీలో ఉండే గాఢ సేంద్రియ ఎరువులు ఏవి అంటే కొబ్బరి పిండి, నువ్వుల పిండి, అలాగే వేరుశనగ పిండి, ఇవన్నీ కూడా తినదగిన కేటగిరీలో ఉంటాయి. అలాగే రెండోది ఏంటంటే తినదగనివి, తినలేం అలాంటివి అన్నమాట. తినదగని ఎరువులు అని మనం చూసేటట్టయితే ఏంటి ఆ తినదగని ఎరువులు ఒకసారి మనం చూసుకుంటే ఆముదపు పిండి, అలాగే ఆవపిండి, కానుగ పిండి, కుసుమ గింజల పిండి, అలాగే పత్తి గింజల పిండి, ఇవన్నీ కూడా తినదగని ఎరువులుగా మనం చెప్పుకోవచ్చు. గాఢ సేంద్రియ ఎరువులు అంటాం కదా, కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్లో ఇవి మొక్కలకు సంబంధించి రెండు రకాలు. ఒకటేమో తినదగిన ఎరువులు, రెండోది ఏంటంటే తినదగని ఎరువులు. తినదగిన ఎరువుల్లో కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి వచ్చేటట్టయితే, తినదగని ఎరువుల్లో మనకి ఆముదపు పిండి, ఆవపిండి, కానుగ పిండి, కుసుమ పిండి, పత్తి గింజల పిండి, ఇవన్నీ కూడా తినదగని లెక్కలోకి వెళ్తాయి. ఓకే, అలాగే ఈ గాఢ సేంద్రియ ఎరువుల్లో మళ్ళీ రెండో కేటగిరీ ఏంటంటే జంతు సంబంధమైనటువంటి ఎరువులు. సో జంతువుల నుంచి వచ్చేటటువంటి రకరకాలైనటువంటి వాటి తాలూకు రక్తం నుంచి కానీ, లేకపోతే ఎముకల నుంచి కానీ, కొమ్ముల నుంచి కానీ తయారు చేసేటటువంటి ఎరువులు, వాటిని ఏమంటున్నామంటే జంతు సంబంధమైనటువంటి ఎరువులు అంటున్నాం. ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువులే, కాకపోతే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ అని వీటిని మనం పిలుస్తాం. గాఢ సేంద్రియ ఎరువులని మనం వీటిని పిలుస్తూ ఉంటాం. సో రక్తాహారము, దీన్నే బ్లడ్ మీల్ అంటాం. అలాగే ఎముకల పొడి, బోన్ మీల్, అలాగే కొమ్ముల పొడి, హార్న్ మీల్, చేపల పొడి, ఫిష్ మీల్, ఫైనల్గా పక్షుల యొక్క విసర్జనలు, గ్వానో అంటాం. పక్షుల యొక్క విసర్జనలు, గ్వానో, ఇవన్నీ ఏంటో ఇండివిజువల్గా మనం తర్వాత చూడొచ్చు. ఓకే, సో బేసిక్గా ఇది క్లాసిఫికేషన్ అంతా కూడా. సింప్లిఫై చేసి మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సింపుల్గా ఉండేటువంటి విభజన. రెగ్యులర్గా ఫైనల్ సెమిస్టర్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ఇది ఒక 6 మార్కుల ప్రశ్న. సేంద్రియ ఎరువుల వర్గీకరణ తెలియజేయండి, 6 మార్కులు. అలాగే సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువుల మధ్య ఉండేటువంటి భేదాలు తెలియజేయండి అని 6 మార్కులు ఇంకొక ప్రశ్న. సో రెండు రకాలుగా ఒక ప్రశ్నలో మనకి రావచ్చు. ఇది అంత ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎగ్జామినేషన్లో మామూలుగా మల్టిపుల్ చాయిస్ అడిగేటప్పుడు కూడా దీంట్లో ప్రతిదీ మనకు అడగొచ్చు. సో స్థూల సేంద్రియ ఎరువులకి ఎగ్జాంపుల్ ఏంటి, అలాగే గాఢ సేంద్రియ ఎరువులకి ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పి మనకి అడగడానికైతే ఎక్కువ అవకాశం ఉంది. సో సేంద్రియ ఎరువుల యొక్క వర్గీకరణ మనం చూస్తే రెండు రకాలు. మళ్ళీ వెనక వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ వర్గీకరణ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సేంద్రియ ఎరువుల వర్గీకరణ మనం చూసినప్పుడు దాన్ని రెండు రకాలుగా విభజన చేశారు. అందులో ఒకటి స్థూల సేంద్రియ ఎరువులు, రెండోది గాఢ సేంద్రియ ఎరువులు. స్థూల సేంద్రియ ఎరువుల్ని మనం చూసినప్పుడు దీంట్లో ఏమొస్తాయంటే పశువుల ఎరువులు వస్తాయి. దాంట్లో పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ళకు సంబంధించినటువంటి ఎరువులన్నీ వస్తాయి. అలాగే గ్రామీణ కంపోస్టు, పట్టణ కంపోస్టు కూడా ఈ దీంట్లోకే వస్తుంది, స్థూల సేంద్రియ ఎరువుల్లోకే వెళ్తుంది. అదేవిధంగా మనకి బయోగ్యాస్ ఎరువు కూడా దీంట్లోకే వస్తుంది.
వర్మీ కంపోస్ట్, మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి వర్మీ కంపోస్ట్, ఇది మనకు అడుగుతూ ఉంటారు. వర్మీ కంపోస్టు స్థూల సేంద్రియ ఎరువ లేకపోతే గాఢ సేంద్రియ ఎరువ అని అడిగినప్పుడు మనం చెప్పాలి అది ఒక స్థూల సేంద్రియ ఎరువు. అలాగే పచ్చిరొట్ట ఎరువులు మళ్ళీ 2 రకాలవి, హరిత మొక్కల ఎరువులు అలాగే హరిత ఆకుల ఎరువులు అని చెప్పి 2 రకాలుగా మనకి ఉంటాయి. కాబట్టి దీనంతటినీ కూడా మనం ఏమంటామంటే స్థూల సేంద్రియ ఎరువుల యొక్క విభజనగా మనం చెప్పుకోవచ్చు. బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ ఇవన్నీ కూడా ఇది. అలాగే గాఢ సేంద్రియ ఎరువులని 2వ కేటగిరీ మనం చూసాం. సేంద్రియ ఎరువుల్లో మొదటి కేటగిరీ స్థూల సేంద్రియ ఎరువులు అయితే 2వ కేటగిరీ వచ్చేసరికి గాఢ సేంద్రియ ఎరువులు అని చెప్పుకున్నాం. సో ఈ గాఢ సేంద్రియ ఎరువులు మనం చూసినప్పుడు కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ చూసినప్పుడు అవి 2 రకాలు, 2 కేటగిరీస్లో మనం చూస్తాము. ఒకటి ఏంటంటే మొక్కలకి సంబంధించినటువంటి ఎరువులు, అలాగే రెండోది ఏంటంటే జంతు సంబంధమైనటువంటి ఎరువులు. ఈ మొక్కలకు సంబంధించినటువంటి ఎరువులు మనం చూసినప్పుడు అవి 2 కేటగిరీలు. ఒకటి ఏంటంటే తినదగినవి ఒకటి, తినదగనివి ఒకటి, అంటే తినడానికి వీలు పడనివి ఒకటి, 2 రకాల కేటగిరీస్. తినదగిన వాటిలో మనకి కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆయిల్స్ తీసినప్పుడు ఉపయోగిస్తాం కదా, అవన్నిటి కూడా ఈ కొబ్బరి చెక్క అంటారు, నువ్వుల చెక్క అంటారు, లేకపోతే వేరుశనగ చెక్క అంటారు. ఇవన్నిటిని కూడా మనం ఎరువుల కింద మనం ఉపయోగించవచ్చు. సో కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ ఇవన్నీ కూడా తినదగిన ఎరువుల జాబితాలోకి వస్తాయి. తినదగని జాబితాలో ఏముంటాయి అంటే ఆముదం పిండి, ఆవపిండి, అలాగే కానుగ పిండి, కుసుమ పిండి, పత్తి గింజల పిండి ఇవన్నీ కూడా తినదగని లిస్టులోకి వెళ్తాయి. జంతు సంబంధమైనటువంటి గాఢ సేంద్రియ ఎరువులు 2వ కేటగిరీ కనుక మనం చూసేటట్టయితే ఈ జంతు సంబంధమైనటువంటి గాఢ సేంద్రియ ఎరువుల్లో రక్తాహారము, దాన్నే బ్లడ్ మీల్ అంటాం, అలాగే ఎముకల పొడి బోన్ మీల్, కొమ్ముల పొడి హార్న్ మీల్, చేపల పొడి ఫిష్ మీల్, అలాగే పక్షుల యొక్క విసర్జనలు గ్వానో ఇవన్నీ కూడా మొత్తం దీంట్లోకి వస్తాయి. గాఢ సేంద్రియ ఎరువుల జాబితాలోకి ఇవన్నీ కూడా వస్తాయి. ఓవరాల్గా ఇదన్నమాట సేంద్రియ ఎరువుల యొక్క వర్గీకరణ మనం చూసాము. సో స్థూల సేంద్రియ ఎరువులు, గాఢ సేంద్రియ ఎరువులు అని చెప్పి 2 రకాలుగా మనల్ని విభజన చేయడం జరిగింది ఇక్కడ. సో స్థూల సేంద్రియ ఎరువులను ఉంది కదా అని చెప్పి సూక్ష్మ సేంద్రియ ఎరువులను మాత్రం చదవద్దు. స్థూల సేంద్రియ ఎరువులు అలాగే గాఢ సేంద్రియ ఎరువులు. స్థూల అంటే బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్, అలాగే గాఢ సేంద్రియ ఎరువులు అంటే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వెల్కమ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. చాలా రోజులైంది ఆడియో క్లాసులు విని, ఇది కంటిన్యూ చేద్దాం ఇలాగా. వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా వినండి. సేంద్రియ ఎరువుల వర్గీకరణ DA 123లో మనం మొదలు పెట్టుకున్నాం. డైలీ ఒక లెక్చర్ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. రెగ్యులర్గా మీకు ముందే నోటిఫికేషన్ ఇస్తాను, ఆ టైంకి రావడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత టాపిక్ ఏంటంటే ఫస్ట్ వన్ అయిపోయింది మనకి, సేంద్రియ ఎరువుల వర్గీకరణ అయిపోయింది. కాబట్టి తర్వాత ఏంటంటే సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువుల మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి, సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువుల మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో సేంద్రియ ఎరువుల గురించి తెలుసుకున్నాం. పైన ఇచ్చినటువంటి ఇన్ని రకాలుగా ఉన్నాయి సేంద్రియ ఎరువులు. జనరల్గా మనకి చెప్తూ ఉంటారు ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ఏంటి అనేది మనకే తెలీదు. కాకపోతే ఇన్ని రకాలైనటువంటి ఆర్గానిక్ మెన్యూర్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. అది స్థూల సేంద్రియ ఎరువులుగా చూసాము, గాఢ సేంద్రియ ఎరువులుగా మనం చూడడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి మనకి. పశువుల ఎరువు దగ్గర నుంచి మొక్కల ఎరువులు, తినదగినవి, రక్తాహారము, జంతు సంబంధమైనవి ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి సేంద్రియ ఎరువుల జాబితాలోకి ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువుల మధ్య ఉండేటువంటి భేదాలు కనుక మనం ఒకసారి చూసేటట్టయితే వరుసగా మనం 1 by 1 రెండింటికి మధ్య ఉండేటటువంటి భేదాల గురించి కొంచెం మనం తెలుసుకుంటూ వెళ్దాం. సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు రెండింటి మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి? ఇప్పుడు సేంద్రియ ఎరువులు అంటే ఇక్కడ మనం మ్యాక్సిమం మనం చూసినప్పుడు ఏంటంటే మొక్కలకు సంబంధించినవి కానీ జంతు సంబంధమైనటువంటివి కానీ ఉన్నాయి ఇక్కడ. అలాగే రసాయనిక ఎరువులు మనం చూసేటప్పుడు ఏంటి, ఇందులో అన్నీ కూడా రసాయనాలతో తయారు చేసేటువంటి ఎరువులుగా మనం గుర్తించాలి. రసాయనాలను ఉపయోగించి తయారు చేసినటువంటి ఎరువులుగా మనం వీటిని చూస్తాం. ఏమిటి వీటి మధ్య ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడాలు ఏంటి, ప్రధానమైనటువంటి భేదాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. సేంద్రియ ఎరువులు ఏంటంటే ప్రకృతిపరమైన వృక్ష జంతు అవశేషాలతో తయారవుతాయి. సో ప్రకృతిపరంగా లభిస్తుండేటువంటి ఎరువులు సేంద్రియ ఎరువులు. దేంతో తయారవుతాయి ఇవి? వృక్ష సంబంధమైనటువంటి అవశేషాలు అలాగే జంతు సంబంధమైనటువంటి అవశేషాలతో ఈ సేంద్రియ ఎరువులు అనేవి మనకి తయారవుతూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే. సో ప్రకృతిపరమైనవి, సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సేంద్రియ ఎరువులు అనేటువంటివి ప్రకృతిపరమైనటువంటి ఎరువులు. వృక్ష సంబంధమైనటువంటి అవశేషాలు అలాగే జంతు సంబంధమైనటువంటి అవశేషాలతో ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే రసాయనిక ఎరువుల విషయానికి వస్తే అవేంటంటే ఇవన్నీ కూడా ఖనిజాల యొక్క లవణాలు.
చాలా వరకు ఇవన్నీ కూడా కృత్రిమంగా తయారు చేయబడినటువంటి రసాయనాలుగా మనం వీటిని భావించవచ్చు. అర్థమవుతుందా? సో రసాయనిక ఎరువులు అనేవి ఏంటనమాట, ఖనిజ లవణాలు. చాలా వరకు ఇవన్నీ కూడా ఏంటంటే కృత్రిమంగా తయారు చేయబడినటువంటి రసాయనాలని మనం భావించవచ్చు. కృత్రిమంగా తయారు చేయబడినటువంటి రసాయనాలు ఇవన్నీ కూడా. సో రెండింటికి తేడాలు చెప్తున్నాను, కరెక్ట్గా మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఈ సేంద్రియ ఎరువులు 2 పాయింట్ విషయానికి వస్తే ఏంటంటే, సేంద్రియ ఎరువులు అనేటువంటివి అన్ని రకాలైనటువంటి పోషకాలను అందిస్తాయి. సేంద్రియ ఎరువుల్లో ఉండేటువంటి ఒక బేసిక్ విధానం ఏంటంటే, దీనిలో పోషకాలు అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి, కానీ వెంటనే ఉండేటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే అవన్నీ కూడా చాలా తక్కువ పరిమాణాల్లో ఉంటాయి. అన్నీ ఉంటాయి కానీ చాలా తక్కువ పరిమాణాల్లో ఉంటాయి. ఇది ఈ సేంద్రియ ఎరువుల్లో ఉండేటువంటి ప్లస్ పాయింట్ ఒకటి, అలాగే ఇమీడియట్గా ఉండేటువంటి మైనస్ పాయింట్ ఒకటి. అన్ని పోషకాలను ఇవి అందిస్తాయి కానీ తక్కువ పరిమాణాల్లో ఇవి దొరుకుతూ ఉంటాయి. అది సేంద్రియ ఎరువుల తాలూకు గొప్పతనము, అలాగే దాంట్లో ఉండేటువంటి మైనస్ పాయింట్ కూడా. రసాయన ఎరువుల విషయానికి వచ్చామనుకోండి, దీంట్లో మనకి చూసేటప్పుడు ఏంటంటే దీంట్లో అనేక రకాల ఫార్ములేషన్స్ మనకి తయారు చేసి ఇస్తూ ఉంటారు. పోషక పరిమాణం ఎక్కువ. అలాగే అంటే సేంద్రియ ఎరువులతో కంపారిజన్ చేసుకున్నప్పుడు రసాయనిక ఎరువుల్లో పోషకాల యొక్క పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి సేంద్రియ ఎరువుల్లో చూసినప్పుడు ఏంటంటే FYM మనం చూసామనుకోండి, దాంట్లో నత్రజని పరిమాణం కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. 1%, 2% అలా ఉంటాయి. అదే మనం రసాయనిక ఎరువు ఒక దాన్ని తీసుకున్నాం, యూరియా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నత్రజని పరిమాణం ఎంత ఉంటుంది, దాదాపు 46% ఉంటుంది. అంత తేడా ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో దీంట్లో మనకి చూసినప్పుడు ఏంటంటే అధిక మొత్తంలో పోషకాలు అనేవి రసాయనిక ఎరువుల్లో ఉంటాయి. అలాగే మనకి సేంద్రియ ఎరువుల్లో ఏంటంటే మనకి అన్ని రకాల పోషకాలు దాంట్లోనే లభిస్తాయి, కానీ రసాయనిక ఎరువుల్లో అలా లభించదు. కొన్ని ఏమో సూటి ఎరువులు అని చెప్తాం మనం. సూటి ఎరువులు అంటే అర్థం ఏంటి, కేవలం ఒక ప్రధానమైనటువంటి పోషకం కలిగినటువంటి ఎరువుల్ని మనం ఏమంటామంటే సూటి ఎరువులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇలాగ ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. లేదు కాంబినేషన్లో ఉన్నాయనుకోండి, NPK ఉంటుంది, సో నైట్రోజన్ ఉంటుంది, భాస్వరం ఉంటుంది, పొటాష్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏముంటుంది, సల్ఫర్ కూడా ఉంటుంది. సల్ఫర్ ఉంటుంది, కొన్ని చిన్న మైనర్ ఇవి కూడా కొన్ని అప్పుడు యాడ్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇవి ఉంటాయన్నమాట. అంతే తప్ప మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి పోషకాలు దీంట్లో ఉండేటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. ప్రధానంగా మనకు ఉండేటువంటి ఎరువులన్నీ కూడా ఎలా తయారు చేశారంటే నత్రజని, భాస్వరము, పొటాషు వీటిని మాత్రమే ఉండేలాగా తయారు చేశారు. నత్రజని, భాస్వరం, పొటాష్ ప్రధాన పోషకాలైనటువంటి NPK ఇవి ఉండేలాగా మాత్రమే మనకి చూశారు. మిగిలినటువంటి ఎరువులన్నీ కూడా ఎలాగ అందించాలి అని అంటే సూక్ష్మ పోషకాల రూపంలో వాటికి మనం అందించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మనం అందిస్తూ ఉంటాం. జింక్ లోపం వచ్చిందనుకోండి, అప్పుడు జింక్ని అందిస్తూ ఉంటాం. అలాగే ఇంకొక ఐరన్ లోపం ఏదైనా కనపడినప్పుడు ఐరన్ అందిస్తూ ఉంటాం. ఇలాగా మనకి ఏ లోపం కనపడితే ఆ లోపాన్ని బట్టి మనం వాటి తాలూకు సప్లిమెంట్ అనేది నేలకు మనం అందిస్తూ ఉంటాం. అదే మనం సేంద్రియ ఎరువుల్లో చూసినప్పుడు ఏంటంటే దీంట్లో అన్ని రకాలైనటువంటి పోషకాలు ఎంతో కొంత మొత్తంలో లభిస్తాయి, కానీ వాటి పరిమాణం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. రసాయన ఎరువుల విషయానికి వచ్చేటప్పుడు ఏంటి, దాంట్లో ఒక పోషకమే ఉంటుంది, చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. యూరియా ఎగ్జాంపుల్. అలాగే ఇంకో ఏదో ఒక ఎరువు తీసుకున్నాం, 3-18 తీసుకున్నాం అనుకోండి, 18. సో నైట్రోజన్ 18%, అలాగే భాస్వరం 18%, పొటాష్ 18% ఉంటుంది. సో ఇలాగా 3 రకాలైనటువంటివి ఉంటాయి. అంతే తప్ప మిగతా అన్నీ కూడా ఇందులో ఉండేటువంటి పరిస్థితి అయితే ఒకేసారి దీంట్లో ఉండదు. కాకపోతే దాంట్లో సేంద్రియ ఎరువులతో కంపారిజన్ చేసుకున్నప్పుడు పోషకాల యొక్క మోతాదు మాత్రం చాలా ఎక్కువగా దీంట్లో కనిపిస్తుంది రసాయనిక ఎరువుల్లో. మరొక పాయింట్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఎప్పుడు కూడా వాటి తాలూకు పోషకాలని విడుదల చేస్తూ ఉంటాయి, కానీ చాలా నెమ్మదిగా విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సేంద్రియ ఎరువులు వాటిలో ఉండేటటువంటి పోషకాలు అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. సో ఈ అన్ని రకాలైనటువంటి పోషకాలని వీలుని బట్టి, అవసరాన్ని బట్టి అవి నెమ్మదిగా విడుదల చేస్తూ ఉంటాయి. ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేయడం అనేటువంటిది ఉండదు. సో దీంట్లో ఏంటంటే దీంట్లో మన రసాయనిక ఎరువుల్లో మనం చూసినప్పుడు ఏంటంటే వన్స్ మనం ఎప్పుడైతే నేలలోకి రసాయనిక ఎరువులని వేసామో నేలలో ఉండేటటువంటి నీరు ఏం చేస్తుందంటే మనం వేసినటువంటి రసాయనిక ఎరువులన్నిటినీ కూడా అయాన్ల రూపంలోకి ఎప్పుడైతే విడగొట్టేస్తుంది, అయాన్ల రూపంలోకి మారిపోతాయి పోషకాలన్నీ కూడా. సో అయాన్ల రూపంలోకి మారిపోవడం మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో మనం చదువుకుని ఉంటాం. క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటాం, యానయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని అంటాం. సో ఇలాగా ఈ అయాన్ల మార్పిడి అనేటువంటి చర్యలు వెంటనే ప్రారంభం అయిపోతాయి.
ఎప్పుడైతే మనము ఈ ఎరువులు రసాయనిక ఎరువులను మనం అందించామో ఇమీడియట్గా ఈ యాక్టివిటీ అనేటువంటిది మొదలైపోతుంది. సో వెంటనే మొదలయ్యి మొక్క తాలూకు సిస్టంలో అంతటికీ కూడా అయాన్లు నీటితో పాటుగా ప్రయాణం చేయడం మొదలు పెడుతూ ఉంటాయి. సో ఈ చర్యలన్నీ చాలా వేగంగా ఉంటాయి, ఎందుకంటే అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దేని అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది? పోషకాల యొక్క అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్కి సంబంధించి నత్రజని, భాస్వరం, పొటాష్, ఈ అయాన్ల తాలూకు మారకం చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. అంతే వేగంగా అవి మొక్క తాలూకు దేహం లోపలికి ప్రవేశం చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే రసాయనిక ఎరువుల్ని మనం నేలకి అందించినప్పుడు ఈ యాక్టివిటీ అనేటువంటిది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో మొక్క ఏ రూపంలో పోషకాలని గ్రహిస్తుంది అని అంటే అయాన్ల రూపంలో గ్రహిస్తుంది. అయాన్లుగా విడిపోతాయి. ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి పోషకాలు ఉన్నాయో ఏ ఎరువులైనా సరే, రసాయనికంగా వేసినటువంటి ఏ ఎరువులైనా సరే వెంటనే మనం భూమిలో వేసినప్పుడు అక్కడ ఉండేటటువంటి తేమని వినియోగించుకొని అవి ఎలా మారిపోతాయంటే అయాన్ల రూపంలోకి మారిపోతుంటాయి. ఈ అయాన్ల మార్పిడి చర్యలన్నీ కూడా జరుగుతుంటాయి. క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, యానయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని మనం చదువుకుంటాం. ధన అయాన్లు అలాగే రుణ అయాన్లు అనేటువంటివి ఎప్పటికప్పుడు ఒకదాని మీద ఒకదానికి మార్పులు చెందుతూ ఉంటాయి. సో ఇలాగ మార్పిడి చెందినటువంటి అయాన్లన్నీ కూడా నీటిని ఒక యానకంలాగా ఉపయోగించుకుని మొక్క తాలూకు దేహంలోకి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అందువల్ల ఎప్పుడైతే పోషకాలు మనం మొక్కలకు అందించామో ఈ యాక్టివిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం సేంద్రియ ఎరువులను అందించినప్పుడు ఏమవుతుంది? మనం కంప్లీట్గా రసాయనిక ఎరువులను కంప్లీట్గా ఆపేసి కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే అందించినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే పోషకాల పరిమాణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో 46% నత్రజని ఉందనుకోండి యూరియా వేసినప్పుడు. అదే మనము ఒక సేంద్రియ ఎరువు ఏదైనా వేసినప్పుడు మ్యాక్సిమం అందులో 1 లేకపోతే 2% నత్రజని అనేది లభిస్తూ ఉంటుంది. నిజానికి మొక్కకి అది సరిపోతుందా అని అంటే సరిపోదు. అంత మనకి 46 కేజీల నత్రజని అవసరమయ్యేటటువంటి మొక్క 2 కేజీల నత్రజనిని ఉపయోగించుకుని ఏ విధంగా పెరుగుతుందని మనకి డౌట్ రావచ్చు. ఇదే దీంట్లో జరుగుతుండేటువంటి యాక్టివిటీ. సో సేంద్రియ ఎరువులు మనం అందించినప్పుడు కావలసినంత మోతాదులో దానికి నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ అందవు. కాకపోతే ఎందుకు మరి సేంద్రియ ఎరువులు మనం ప్రిఫర్ చేస్తాము అని అనేటప్పుడు ఏమవుతుందంటే సేంద్రియ ఎరువులు వేసినప్పుడు అన్ని రకాలైనటువంటి పోషకాలు కూడా దానికి అవసరమైనటువంటి అన్ని రకాల పోషకాలు అందుతుంటాయి. కానీ అవన్నీ కూడా ఎలా జరుగుతుంటాయంటే నెమ్మదిగా జరుగుతాయి. అది కూడా దీర్ఘకాలికంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కంటిన్యూస్ ప్రాసెస్. అదే మనం రసాయనిక ఎరువులు కనుక నేలకు అందించినప్పుడు ఏమవుతుంది? దాని తాలూకు అయాన్ల తాలూకు ఆ మారక చర్యలన్నీ కూడా చాలా వేగంగా జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ సేంద్రియ ఎరువులు అలా జరగదు. సేంద్రియ ఎరువు వేసినప్పుడు ఏంటంటే తక్కువ మోతాదు అయినప్పటికీ కూడా, ఈ పోషకాల యొక్క మోతాదు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఏం జరుగుతూ ఉంటుంది? అది అలాగా ఎప్పటికీ అలాగ అందిస్తూనే ఉంటుందన్నమాట. అది దీర్ఘకాలికంగా అలాగ అందిస్తూనే ఉంటుంది. అది ఒక మెయిన్ యాక్టివిటీ అక్కడ. సో సేంద్రియ ఎరువులకి రసాయనిక ఎరువులకి మధ్య ఉండేటువంటి భేదంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి చూసినప్పుడు ఇంకొక పాయింట్ మనం చూద్దాము. సేంద్రియ ఎరువులు మనం చూసేటప్పుడు ఏంటంటే దీంట్లో పోషకాల యొక్క విలువలు నిర్దిష్టంగా అయితే ఉండవు. కొన్ని సందర్భాల్లో అంటే ఏదైతే సేంద్రియ పదార్థం ఉందో ఆ సేంద్రియ పదార్థం నుంచి మనం ఒక ఎరువుని కొంతకాలం పాటు దాన్ని కొల్లబెట్టిన తర్వాత మనం ఎరువుగా వాడుకుంటూ ఉంటాం. ఏది కూడా నేరుగా డైరెక్ట్గా ఉపయోగించుకోవడానికి లేదు కదా. ఇప్పుడు ఉండేటువంటి వాటి అన్నిటిలోనూ కూడా ఈ స్థూల సేంద్రియ ఎరువుల్లో కానీ గాఢ సేంద్రియ ఎరువుల్లో కానీ మనం చూసినప్పుడు దేన్ని కూడా నేరుగా ఉపయోగించుకోవడానికి అయితే లేవు. కొంతకాలం పాటు వాటిని మురగబెట్టడం కానీ లేదా కొంతకాలం పాటు వాటిని కుళ్ళబెట్టడం కానీ చేసిన తర్వాత మాత్రమే వాటిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ఆ సేంద్రియ పదార్థము అది పక్షులకి సంబంధించిన అంటే జంతువులకి సంబంధించిందా లేకపోతే వృక్షాలకు సంబంధించిందా అనే దానిపైన కూడా కొంతవరకు దానిలో ఉండేటటువంటి ఆ పోషకాల పరిమాణం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈ పోషకాల యొక్క విలువలు స్థిరంగా అయితే ఉండవు, నిర్దిష్టంగా ఉండవు. కొంచెం చిన్న చేంజ్ అనేటువంటిది దాంట్లో మనం గమనిస్తూ ఉంటాం. అదే మనం రసాయనిక ఎరువులు వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి. నత్రజని ఉంది, అదే యూరియా ఉంది, యూరియాలో నత్రజని శాతం ఇంత ఉండాలి అని చెప్పి పర్ఫెక్ట్గా మనం తయారు చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే అవన్నీ కూడా మనం కృత్రిమంగా తయారు చేసేటటువంటి ఎరువులు కాబట్టి మనకి కావలసినటువంటి మోతాదులో వాటిని మనం తయారు చేసుకుంటూ ఉంటాం. అది కృత్రిమంగా తయారు చేసేటువంటి ఎరువులు. కానీ ఇది సేంద్రియ ఎరువులు అనేటువంటివి ఏంటి? అవన్నీ కూడా కేవలం ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి ఎరువులు కాబట్టి పోషకాల యొక్క విలువలు దీంట్లో నిర్దిష్టంగా అయితే దీంట్లో ఉండవు.
ఈ రసాయనిక ఎరువుల్లో ఆ విలువలన్నీ కూడా నిర్దిష్టంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో మనం ఈ సేంద్రియ ఎరువుల్ని కనుక వేసినప్పుడు ఇంకొక తేడా మనం చూద్దాము. సో సేంద్రియ ఎరువులు మనం వేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ పోషకాలు నేలకు వేసిన వెంటనే కూడా మొక్కలు వెంటనే వాటిని సంగ్రహించుకోలేవు. ఎరువులు మనం వేసిన తర్వాత ఇమీడియట్గా ఈరోజు మనం వేసిన వెంటనే ఆ సేంద్రియ ఎరువు తాలూకు ఎఫెక్ట్ వల్ల మొక్క చాలా ఏపుగా పెరిగిపోవడం, బలంగా పెరిగిపోవడం, ఇటువంటిది ఏది కూడా మనం అక్కడ గమనించలేమన్నమాట. ఇలాంటిది మనం గమనించలేం. అదే మనం రసాయనిక ఎరువులు అందించామనుకోండి, రసాయనిక ఎరువులు చెప్పాను కదా ఇప్పుడు, క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని చెప్పి, యానయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని చెప్పి, అయాన్ల మారక చర్యలన్నీ కూడా చాలా వేగంగా జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఇమీడియట్గా మొక్క తాలూకు సిస్టంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటి తాలూకు రిక్వైర్మెంట్ అనేటువంటిది అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా అవి మొక్క తాలూకు ఆ దేహంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎలాగ వెళ్తాయి మొక్క లోపలికి అంటే, నీటిని ఉపయోగించుకుని మొక్క లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. నీరు తీసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఈ ఏదైతే మన అయాన్లు ఉన్నాయో అయాన్లన్నిటినీ కూడా నీరు ఎలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాష్పోత్సేకము అనేటువంటి ఒక యాక్టివిటీ ఉంటుంది. సో భూమిలో ఉండేటటువంటి నీటిని మొక్క ఏం చేస్తుందంటే దాని తాలూకు వేర్ల ద్వారా పీల్చుకొని మొక్క శరీరం లోపలంతటికీ కూడా ప్రయాణం చేసి పత్ర రంధ్రాల ద్వారా అదంతా కూడా బయటికి ఎక్సెస్ మిగిలిపోయినటువంటి వాటర్ అంతా కూడా అవసరం లేనటువంటి వాటర్ అంతా కూడా పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. సో ఈ పత్ర రంధ్రాలు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటే దగ్గరికి వచ్చి ఆ నీరు బయటికి వెళ్ళిపోకుండా ఆపుతూ ఉంటాయి. ఎందుకంటే మొక్క దేహంలో నీరు అవసరం కాబట్టి ఎంత నీరు అవసరమో అంత ఉంచుకున్న తర్వాత ఆ పత్ర రంధ్రాలు చాలా వరకు వాటిని ఆపేస్తూ ఉంటాయి, బయటికి వెళ్ళిపోకుండా చేస్తూ ఉంటాయి. సో అటువంటి సందర్భంలోనే మనం ఏం చేస్తుంటాం అంటే మొక్కలు వడలిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మొక్కలు వడలిపోవడాన్ని అప్పుడే మనం గమనిస్తాం. అదే మనకు చూడండి, ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలేమో వడలిపోతాయి. అదే ఎండ తగ్గిపోయినప్పుడు అంటే సాయంత్రం 3 గంటలు 4 గంటలు అయ్యే టైంలో మనకి మొక్కలు మళ్ళీ ఫ్రెష్గా చాలా యాక్టివ్గా ఉండడం అనే దాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటిప్పుడు జరిగేది ఏంటి అని అంటే, మొక్క ఏం చేస్తుంది, దానిలో ఉండేటువంటి నీటిని కోల్పోకుండా ఉండడం కోసం పత్రరంధ్రాలన్నిటినీ కూడా మూసిపెట్టుకుని ఉంటుంది. తద్వారా నీరు బయటికి వెళ్లకుండా ఉంటుంది. ఆ సందర్భంలో నీటి షార్టేజ్ వల్ల మొక్కలు వాడిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సో తర్వాత మళ్ళీ ఎండ తగ్గిపోయినప్పుడు మామూలుగానే అయిపోతాయి మొక్కలు. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఫ్రెష్గా కనపడుతూ ఉంటాయి మనకి మొక్కలన్నీ కూడా. ఇలాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే, ఈ ఏదైతే ఈ పోషకాలు ఉన్నాయో పోషకాలని మనం నేలకు అందించినప్పుడు అందులో అన్నీ కూడా ఇమీడియట్గా అయాన్ల రూపంలోకి మారిపోతాయి. ఇమీడియట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అయాన్ల రూపంలోకి మారిపోతాయి. సో నేలలో ఉన్నటువంటి అయాన్లు మొక్క లోపలికి ఎలాగ వెళ్తాయి అని అంటే, నీరు ఏదైతే బాష్పోత్సేకం ద్వారా మొక్క సిస్టంలోకి ప్రవేశించి బయటికి కోల్పోవడం జరుగుతూ ఉంటుందో ఆ సందర్భంలో ఆ నీటితో పాటుగా దాన్ని ఒక యానకంగా ఉపయోగించుకుని అయాన్లన్నీ కూడా మొక్క లోపలికి వెళ్ళిపోతాయి. అవసరమైనటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళిపోతాయి. సాధారణంగా ఎక్కడ అవసరం ఎక్కువగా ఉంటుంది, కిరణజన్య సంయోగక్రియ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వీటి తాలూకు అవసరత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రదేశాల్లో వాటి తాలూకు అవసరత ఉందో అక్కడికి అవి సర్దుకుంటాయి. సో దాన్ని జస్ట్ ఒక యానకంలాగా వాడుకుంటాయి అనమాట. అంటే జస్ట్ ఒక బస్ లాగా లేకపోతే ఒక ట్రైన్ లాగా అవి జస్ట్ వాడుకొని వాటి తాలూకు డెస్టినేషన్ వచ్చినప్పుడు అక్కడ అవి దిగిపోతూ ఉంటాయి. ఆ ట్రైన్ ఏమో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది పత్రరంధ్రాల ద్వారా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే నీరు ఒక యానకంలాగా ప్రవర్తిస్తుందని చెప్పాం కదా, అది అలా జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఏ చర్యల్లో ఆ పోషకాలన్నిటి తాలూకు అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకుని మొక్క ఏం చేస్తుందంటే ఆహారాన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్ యాక్టివిటీ. అసలు యాక్చువల్గా మొక్కల్లో జరిగేటటువంటి యాక్టివిటీని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే ఈ రసాయనిక ఎరువులనే వేసినప్పుడు ఈ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం అంటే అర్థం ఏంటి, అయాన్ల మార్గ చర్యలన్నీ కూడా చాలా ఎక్కువగా జరగడం వల్ల, చాలా వేగంగా జరగడం వల్ల మొక్క దేహంలోకి, శరీరం అంటే వేరేలాగా ఉంది కాబట్టి మొక్క తాలూకు దేహంలోకి ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయిన తర్వాత నీరు బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే సేంద్రియ ఎరువులు వేసినప్పుడు మనకేం జరుగుతుందంటే, సో ఈ మొక్కలు వెంటనే ఇమీడియట్గా వాటిని తీసుకోలేవు. ఎందుకంటే వాటి తాలూకు పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇదేమో 46 కిలోలు మనం వేసినప్పుడు సేంద్రియ ఎరువుల ద్వారా నత్రజని కేవలం 2 కిలోలే అందింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ మార్గ చర్యలన్నీ కూడా చాలా తక్కువ వేగంతో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వేగం అంతా కూడా తక్కువగా ఉంటుంది. వేసిన వెంటనే మొక్కలు వాటి అన్నిటినీ కూడా మొక్క సిస్టంలోకి అయితే తీసుకోలేవు. కానీ
తీసుకోవడం అనేది మాత్రం పక్కాగా జరుగుతుంది. ఒక్క పోషకమే కాదు, అనేక పోషకాలు ఇక్కడ మొక్కకి చాలా తక్కువ పాలలో ఒకేసారి మొక్కకి అందడం వల్ల మొక్కలు ఒక రకమైనటువంటి ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి. రసాయనిక ఎరువులతో వేసినప్పుడు కంటే కూడా ఈ విధంగా వేసినప్పుడు చాలా ఆరోగ్యంగా మనకు కనపడడానికి కారణం అదే. ఎందుకంటే తక్కువ మోతాదులు అయినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి పోషకాలు ఒకేసారి మొక్కకి అందడం అనేది జరుగుతూ ఉంటుంది. అది సేంద్రియ ఎరువుల తాలూకు ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే సేంద్రియ ఎరువులు మనం వేసినప్పుడు, సేంద్రియ ఎరువులు నేలకు వేసినప్పుడు నేలకు ఏం జరుగుతుంది అది కూడా. సేంద్రియ ఎరువులు మనం ఎంత ఎక్కువగా వేసినా కూడా నేలకి ఎటువంటి నష్టం కూడా జరగదు. ఇంకా మనం ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిదన్నట్టు. సేంద్రియ ఎరువుల్ని మనం ఎంత ఎక్కువగా నేలకి మనం వేస్తామో అంత ఎక్కువగా మంచి జరుగుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది దాని తాలూకు భౌతిక పరిస్థితులన్నిటినీ కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. కానీ అదే రసాయనిక ఎరువులు కనుక మనం వేసేటప్పుడు అలాగే ఉండదు. ఆ భౌతిక పరిస్థితులన్నిటినీ కూడా, అలాగే రసాయన పరిస్థితులన్నిటినీ కూడా ఇది పాడు చేస్తుంది. ఆ విధంగా చేసి మొత్తం నేల తాలూకు ఆరోగ్యం, సాయిల్ హెల్త్ అంటాం. సో నేల తాలూకు ఆరోగ్యాన్ని అంతటినీ కూడా ఇది చెడగొడతాయి రసాయనిక ఎరువులు ఎప్పుడు కూడా. సో రసాయనిక ఎరువులు మనం అందించినప్పుడు నేల తాలూకు ఆరోగ్యం చాలా వరకు చెడిపోతుంది. అవి కొన్ని సందర్భాల్లో ఎరువులు ఏంటంటే ఒక్కొక్క ఎరువు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటూ ఉంటాయి. కొన్ని ఎరువులేమో ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి, కొన్ని ఏమో క్షారత్వాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆమ్లత్వాన్ని కలిగినటువంటి ఎరువుల్ని మనం ఎక్కువ మోతాదుల్లో వేసినప్పుడు నేలేమో ఆమ్లత్వాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. అలాగే క్షార స్వభావం కలిగినటువంటి ఎరువుల్ని ఎక్కువగా వేసినప్పుడు నేలేమో క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుందన్నమాట, మామూలుగా ఉండేటువంటి సాధారణమైనటువంటి స్థితిలో ఉండేటువంటి నేల మనం ఎక్కువ మోతాదుల్లో మనం రసాయనిక ఎరువుల్ని మనం ఉపయోగించడం ద్వారా ఏమవుతుందన్నమాట, దాని తాలూకు భౌతిక లక్షణాలు, రసాయనిక లక్షణాలు, ఆ కంపోజిషన్ అంతా కూడా కంప్లీట్గా దెబ్బతింటుంది. అలాగే నేలలో ఉండేటటువంటి సాయిల్ బయాలజీ అని అంటాం. సాయిల్ బయాలజీ, అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి చిన్న చిన్న జీవులు అందులో నివసిస్తూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది, అనేక రకాల శిలీంధ్రాలు ఉంటాయి, రకరకాలైనటువంటి మొత్తం ఈ బయాలజీ అంతా కూడా మనం వేసేటటువంటి ఈ ఎక్కువ మోతాదుల్లో వేసేటటువంటి రసాయనిక ఎరువుల వల్ల దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకసారిగా ఆమ్లత్వాన్ని సంతరించుకుందనుకోండి, ఎప్పుడైనా సరే తటస్థంగా ఉన్నప్పుడే అన్ని మొక్కకి అందే పరిస్థితి ఉంటుంది. మొక్కకి అందే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే అంతా కూడా తటస్థంగా ఉండేటప్పుడు అన్ని పోషకాలు సమృద్ధిగా అందుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆమ్లత్వాన్ని సంతరించుకుందో కొన్ని పోషకాలు అందలేకుండా పోతూ ఉంటాయి. సో మొక్కలు కొన్ని ఆమ్ల నేలల్లో మొక్కలు సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేవు, చనిపోతూ ఉంటాయి. అలాగే క్షార భూముల్లో కొన్ని మొక్కలు బ్రతకలేవు, కొన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. సాయిల్ బయాలజీ బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి రసాయనిక ఎరువులు వేయడం వల్ల కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, వీలైనంత వరకు మనకి చెప్తూ ఉంటారు, ఐఎన్ఎం ప్రాక్టీసెస్ అని మనకి చెప్తూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని చెప్తారు. సో ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్లో ఏంటి, మనం ఊరికే ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ మోతాదుల్లో రసాయనిక ఎరువులే మనం ఉపయోగించకుండా వీలైనంత వరకు మనం రసాయనిక ఎరువులతో పాటుగా సేంద్రియ ఎరువుల్ని కూడా తగిన పాళ్లలో కనుక వేసినప్పుడు మాత్రమే సాయిల్ హెల్త్ అనేటువంటిది బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మనకి కనుక్కోవడం అనేది జరిగింది. కాబట్టి ఇలాగనమాట ఇన్ని నష్టాలు ఉంటాయి. ఓకే, అందుకు మనం జనరల్గా ఏం ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు, సేంద్రియ వ్యవసాయము లేకపోతే ప్రకృతి వ్యవసాయం అనే దాన్ని ఎందుకు మనకి ప్రిఫర్ చేస్తున్నారు అనేది మనం గమనిస్తే ఈ విషయాలన్నీ మనకి బోధపడుతూ ఉంటాయి. సో రసాయనిక ఎరువుల వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, భూములన్నీ కూడా ఆమ్లత్వాన్ని సంతరించుకుంటున్నాయి, అలాగే భూములన్నీ కూడా క్షారత్వాన్ని సంతరించుకుంటున్నాయి. సో ఇలాగ రకరకాలైన వాటి తాలూకు పిహెచ్లో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మార్పుల వల్ల మొత్తం దాని తాలూకు లక్షణాలన్నిటినీ కోల్పోతుంది. సాయిల్ బయాలజీ అంతా కూడా కంప్లీట్గా దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి రసాయనిక ఎరువుల వాడకాన్ని కంప్లీట్గా తగ్గించుకొని వీలైనంత వరకు కూడా సేంద్రియ ఎరువులను ఉపయోగించండి అని చెప్పి మనకి ప్రిఫర్ చేస్తున్నారు ప్రజెంట్. మొత్తం ప్రభుత్వం కూడా చాలా వరకు ఇప్పుడు ఇంతకుముందు సేంద్రియ వ్యవసాయం అని చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం పట్ల అన్ని గవర్నమెంట్స్ కూడా బాగా ఆసక్తి కలిగి ఉన్నాయి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని మనం చూస్తూ ఉంటాం. సో జీరో బడ్జెట్ కావచ్చు, లేకపోతే కొంచెం బడ్జెట్ కొద్దిగా అవ్వచ్చు, కానీ మొత్తం మీద ఓవరాల్గా నేల తాలూకు లక్షణాలన్నింటినీ కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా రసాయన ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళాలని మనకి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి వీలైనంత వరకు ఒకసారి తగ్గించేస్తే మనకి దిగుబడులు రావు. మరి
అదొక పెద్ద సమస్య ఉంది. రసాయనిక ఎరువులని ఒక్కసారిగా మనం తగ్గించేసి కేవలం నేను గెత్తం వేసే పెంచుతాను అనేటప్పుడు ఏమవుతుందంటే దిగుబడులు కంప్లీట్గా పడిపోవడం జరుగుతుంది. 10 క్వింటాలు వచ్చే దగ్గర 1 క్వింటా కూడా రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు ఆ పొలాల మీద ఆధారపడి బ్రతికేటటువంటి రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి వన్ బై వన్ కొద్ది కొద్దిగా మార్పు చెందుకుంటూ ఉండేటువంటి పొలంలో ఒకవైపు నుంచి అలాగా ఇయర్ బై ఇయర్ మార్చుకుంటూ వచ్చి ఫైనల్గా మనం ఆ ప్రకృతి వ్యవసాయము లేకపోతే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల పట్ల కొంతవరకు జాగ్రత్త పడడం అనేది అంటే కొంతవరకు మన నేలను మనమే సంరక్షించుకున్నట్టు అవుతుంది. అంటే ఒకసారి మనం వాడితే పర్వాలేదు, రెండుసార్లు వాడితే పర్వాలేదు, కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎప్పుడో మన తాతల కాలం నుంచి కూడా ఈ రసాయనిక ఎరువులన్నింటినీ కంటిన్యూగా ఉపయోగించడం వల్ల నేల తాలూకు భౌతిక లక్షణాలన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి మనకి కనుక్కోవడం అనేది జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు కూడా ఈ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా కొంతవరకు రసాయనిక ఎరువులు వాడుతూ అలాగే కొంతవరకు కూడా కొన్ని రకాలైనటువంటి సేంద్రియ ఎరువుల్ని కూడా సరైనటువంటి సమపాళ్లలో వేసుకుంటే చాలా వరకు ఉపయోగం ఉంటుందని మనకు కొంత ఇస్తున్నారు. దీని ఉపయోగాలు ఇంకా మనం చూద్దాం. ఈ సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల మధ్య ఉండేటువంటి తేడాలు చెప్తున్నాను కాబట్టి దీంట్లో ఇంకా ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ఏంటంటే దీనివల్ల ఏది మనకి ఇచ్చారు ఏంటంటే సేంద్రియ ఎరువులు వాడకం వల్ల ఏమవుతుందంటే ఈ నేల తాలూకు సాయిల్ బయాలజీ అని చెప్పుకున్నాం కదా, జీవ వాతావరణం అంతా కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో ఉండేటటువంటి సూక్ష్మజీవుల సంఖ్య కొన్ని కోట్ల రెట్లు పెరుగుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. నేలలో ఉండేటటువంటి మనకి మేలు చేసే సూక్ష్మజీవుల యొక్క సంఖ్య కొన్ని కోట్ల రెట్లు పెరగడం ద్వారా మనకి పంటల దిగుబడి అనేటువంటిది ఇండైరెక్ట్గా బాగా ఎక్కువ అవుతుందని చెప్పి మనకి ప్రకృతి వ్యవసాయము వీటిలో మనకి చెప్తూ ఉంటున్నారు. సో అక్కడ ఉండేటువంటి ఆ సూక్ష్మజీవుల సంఖ్యని భారీ స్థాయిలో మనం పెంచడానికి పశువులకు సంబంధించినటువంటి ఎరువులు అలాగే పశువుల పేడ కావచ్చు లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు వీటన్నిటినీ కూడా వేయడం ద్వారా లేకపోతే పంచగవ్య లాంటి కషాయాలన్నీ కూడా తయారు చేసి వేయడం ద్వారా ఏమవుతుందంటే నేలలో ఉండేటటువంటి ఈ సూక్ష్మజీవుల సంఖ్యను భారీగా పెంచవచ్చని అనేక రకాల ప్రయోగాలు చేసి మనకి చెప్తున్నారు. సో ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది, భౌతిక వాతావరణం నేల యొక్క సూక్ష్మ వాతావరణం ఏదైతే ఉంటుందో మైక్రో క్లైమేట్ అంటాం. సో అక్కడ ఉండేటువంటి భౌతిక వాతావరణము లేకపోతే సూక్ష్మ వాతావరణం అనేటువంటిది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో వాటి తాలూకు యాక్టివిటీ ఎప్పుడైతే బాగా ఇంప్రూవ్ అయిందో అవన్నీ కూడా నేలలో ఉండేటటువంటి అన్ని పోషకాలని కూడా సమానమైనటువంటి పాళ్లలో మొక్కలకు అందించేటటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. సేంద్రియ ఎరువుల వల్ల ఈ విధంగా మనకి లాభం అనేటువంటిది జరుగుతుంది. అదే దానికి రివర్స్లో జరుగుతుంది. రసాయనిక ఎరువులు అనేవి వాడడం ద్వారా ఏం జరుగుతుందంటే నేల యొక్క జీవ వాతావరణానికి బాగా హాని కలుగుతూ ఉంటుంది, నేల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. సో తద్వారా మనకి ఫైనల్గా ఏం జరుగుతుంది, ఉత్పత్తి పడిపోతుంది, ఉత్పాదకత అంతకన్నా పడిపోతుంది. ఇది మనకి జరిగేటటువంటిది. ఇప్పుడు ఇదే జరుగుతుంది. కంటిన్యూస్గా మనం ఏళ్ల తరబడి రసాయనిక ఎరువుల్ని మాత్రమే ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతున్న వల్ల ఏమవుతుందంటే నేలలన్నీ కూడా ఆమ్లత్వాన్ని కానీ క్షారత్వాన్ని కానీ సంతరించుకుంటూ ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుంది, ఉత్పాదకత అనేటువంటిది పడిపోతుంది. సో ఉత్పత్తి పడిపోతుంది, అలాగే ఉత్పాదకత అనేటువంటిది పడిపోతుంది. ఎన్ని రకాలైన ఎరువులు వేయండి, దాని నుంచి ఎటువంటి దిగుబడులు మనం పొందలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో కంటిన్యూగా సరే మనకి పంట రావట్లేదు కదా అని చెప్పి ఇంకా ఎక్కువ మోతాదుల్లో ఎరువులు వేస్తూ ఉంటే మరింత నష్టం జరుగుతుందే తప్ప దిగుబడులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా పొలాల్లో మనం గమనించేటప్పుడు ఇదే జరుగుతుందన్నమాట. సో మనకి ఎరువులు వేస్తున్నారు, కంటిన్యూస్గా వేయడం వల్ల ఏమవుతుంది, ఏదో ఒక ఆమ్లత్వంగా కానీ క్షారత్వంగా కానీ మారిపోవడం వల్ల మనం ఎన్ని రకాలైనటువంటి ఎరువులు వేసి ఏ విధంగా చేసినప్పటికీ వాటి తాలూకు మామూలు స్థాయికి అయితే పొలాలు రావడం అనేది లేదు. కాబట్టి మనం దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని అంటే సేంద్రియ ఎరువుల్ని ఎక్కువ మోతాదుల్లో వాడుకుంటూ రసాయనిక ఎరువుల మోతాదులు తగ్గించుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ తమ పూర్వ స్థాయికి పొలాలన్నీ కూడా చేరేటటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా మనకి చెప్తూ ఉంటారనమాట. ఏం చెప్తూ ఉంటారు, రసాయనిక ఎరువులు వాడమని చాలా పూర్వకాలంలో రసాయనిక ఎరువుల వాడకం గురించి పబ్లిసిటీ చేసేటటువంటి రోజుల్లో ఈ రసాయనిక ఎరువులు తెచ్చి రైతులకు ఇచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అప్పటి వరకు సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు. రైతులు అంతవరకు ఏంటంటే సేంద్రియ వ్యవసాయం చేస్తుండే, గెత్తం ఇవన్నీ వేసుకుని దాని నుంచే పంటలన్నీ కూడా పండిస్తుండేటువంటి వాళ్ళు. ఒక్కసారిగా రసాయనిక ఎరువులన్నీ కూడా కనుక్కున్న తర్వాత వాటిని రైతు చేత వాడించడం అనేది పెద్ద టాస్క్ అయిందంట ఆ రోజుల్లో.
సో రైతులు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ పలానా రసాయనిక ఎరువులు తీసుకొచ్చాం, సో వీటిని మీరు ఉపయోగిస్తే ఎక్కువ మన పంట దిగుబడులు ఎక్కువగా వస్తాయి అని వాళ్ళకి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వినేవాళ్ళు కాదంట. సో ఏం చేస్తుంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి మరి, వాళ్ళకి ఏదో ఒక ట్రయల్ పెట్టాలి, ఒక మెథడ్ డిమాన్స్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఏదైనా ఒక రిజల్ట్ డిమాన్స్ట్రేషన్ చేస్తేనే తప్ప వాళ్ళకి తెలియదు. ఏంటి, ఒక గ్రామంలోకి వెళ్ళి రసాయనిక ఎరువుల ద్వారా పండించినటువంటి పంట యొక్క దిగుబడులు ఎంత వచ్చాయి దాని మీద ఒక పరిశోధన, అలాగే రసాయన ఎరువులు కాకుండా కేవలం రైతువారీ పద్ధతిలో పండిస్తే ఎంత దిగుబడి వచ్చింది, ఈ రెండింటికి కంపారిజన్ చేయడం అనమాట. దీన్నే మనం రిజల్ట్ డిమాన్స్ట్రేషన్ అని అంటాం. సో ఇలాంటి ఆర్డీ ప్లాట్లు అనేక గ్రామాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పటికి ఒక అవగాహన కల్పించడానికి చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వాళ్ళు. మరి ఇలాగ రసాయనాల వల్ల ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కదా, రైతులకు ఎందుకు అలవాటు చేశారని మనం అనుకోవచ్చు. సో రైతులకు ఎందుకు అలవాటు చేయాల్సి వచ్చింది, వాళ్ళు మంచి పద్ధతిలోనే వెళ్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళని సడన్గా మనం చెడగొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం అనుకోవచ్చు. కానీ ఎందుకు అలా జరిగింది అని అంటే, పెరుగుతున్నటువంటి జనాభా అదొకటి మెయిన్ పాయింట్ ఇక్కడ. సో దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పెరుగుతున్నటువంటి జనాభాకి కావలసినటువంటి తిండి గింజల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, శాస్త్రవేత్తలకు ఉంటుంది, వ్యవసాయ శాఖ వారికి ఉంటుంది. కాబట్టి లేకపోతే ఏం జరుగుతుంది, తినడానికి కావాల్సినంత తిండి గింజలు లేవనుకోండి, ఒకసారిగా మరి కరువు వస్తుంది, కొన్ని కోట్ల మంది చనిపోయేటటువంటి పరిస్థితులు మనకి తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, దిగుబడులు పెంచాలి అని అంటే ఈ సేంద్రియ ఎరువుల ద్వారా వీటి ద్వారా వస్తున్నటువంటి దిగుబడులు చాలా తక్కువలో ఉంటున్నాయి. జనాభా ఏమో ఒక పక్కన విపరీతంగా పెరిగిపోతుంది. సో పెరిగిపోతున్నటువంటి జనాభాకి అనుగుణంగా మనం తిండి గింజలు తయారు చేయాలి అని అంటే తప్పనిసరిగా రసాయనిక ఎరువులు అనేవి ఉపయోగించాలి అని ఒక ఇది చేశారు. అదేవిధంగా తప్పనిసరిగా మనం అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాలను ఉపయోగించాలి అనేటువంటిది ఒకటి పెట్టారు. సో ఇలాగా అనేక రకాల, దీన్నే హరిత విప్లవం అని చెప్పుకుంటున్నాం మనం. సాధారణంగా దీన్నే మనం ఇలాంటి అంశాలన్నిటినీ కలిపే మనం హరిత విప్లవం అని చెప్తున్నాం. సో మీకు అంటే ఐడియా కోసం నేను చెప్తున్నాను. పాత రోజుల్లో కేవలం సేంద్రియ పదార్థాలు వీటన్నిటినీ ఉపయోగించి పంటలు పండించుకుని అందరూ హ్యాపీగా చక్కగా ఉంటుండేవాళ్ళు. కాకపోతే జనాభా విపరీతంగా పెరగడం అనేది మొదలైంది మన దేశంలో. సో పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా తిండి గింజలు తయారు చేయాలి అని అంటే తప్పనిసరిగా దిగుబడులు పెరగాలి. 1 క్వింటాలు 2 క్వింటాలు వస్తే అప్పుడు ఉండేటువంటి జనాభాకి సరిపోయింది. కానీ ఒక్కసారిగా ఇన్ని కోట్ల మంది జనాభా పెరుగుతున్నప్పుడు వాళ్ళకి సరిపడేగా తిండి గింజలు పండించాలి అంటే మాత్రం ఆ 1 క్వింటాల్ 2 క్వింటాలు సరిపోదు. అలా పెరగాలి, దాని 10 క్వింటాలు 12 క్వింటాలు 15 క్వింటాల వరకు వెళ్ళాలి అని అంటే నెంబర్ 1 ఫస్ట్ చేయాల్సింది ఏంటని చెప్పారంటే రసాయనిక ఎరువులు వాడకం అనేది తప్పనిసరి అని ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత రైతు స్థాయిలో వాటికి అలవాటు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదట్లో రైతులైతే మాత్రం బాగా అపోజ్ చేసేవాళ్ళంట దీనికోసం. సో ఎప్పుడైనా ఎవరైనా వ్యవసాయ విస్తరణ కార్యకర్త వెళ్ళి ఈ రసాయనిక ఎరువులు వాడండి, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే అసలు వాళ్ళని ఊర్లోకే రానిచ్చేటటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఉండేవి ఆ రోజుల్లో, అలా ఉండేవన్నమాట. ఎవరైనా రసాయనిక ఎరువుల గురించి కనుక చెప్తే వాళ్ళని కనీసం గ్రామాల్లో కూడా రానిచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే రసాయనాలు వేసి మన పొలాల్లో వేసి అనవసరంగా మన ఆరోగ్యాలన్నీ చెడగొడుతున్నారనేటువంటి ఒక రకమైన అవగాహన ఆ రోజుల్లోనే ఉండేటువంటిది. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారు, తప్పదు మరి, జనాభా పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా తిండి గింజలు పండించాలి కాబట్టి మొత్తం అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ముందుకు వచ్చి గ్రామాల్లోకి వెళ్ళి రిజల్ట్ డిమాన్స్ట్రేషన్ ఆర్డీ ప్లాట్లు ఏర్పాటు చేసి మామూలుగా పండించేటటువంటి పంటకు వచ్చేటువంటి దిగుబడి, అలాగే రసాయనిక ఎరువులు వేస్తే వచ్చేటటువంటి దిగుబడి, రెండింటినీ కూడా కంపారిజన్ చేసి చూసినప్పుడు అసలు ఎవరు నమ్మలేనటువంటి రిజల్ట్స్ వాళ్ళకి కనపడ్డాయి. మామూలుగా పండించే పంట 1 క్వింటా వచ్చిందనుకోండి, అదే మనం రసాయనాలు వేసి పండించినటువంటి పంట దాదాపు ఒక 10 క్వింటాలు 12 క్వింటాలు కూడా దిగుబడి వచ్చేటువంటి పరిస్థితులు కనపడ్డాయి. ఎప్పుడైతే ఈ విధంగా కనిపిస్తుందో కొంతకాలం పాటు రైతులు కూడా ఏ విధంగానూ వాటిని నమ్మలేదు. కానీ తర్వాత కాలాల్లో మెల్లిగా అడాప్ట్ చేయడం మొదలుపెట్టి ఏం చేశారంటే రైతులు ఇంకా కంప్లీట్గా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ మన కేవలం రసాయనాలు వాడడమే ఒకటే నేర్చుకున్నారు. విపరీతమైనటువంటి మోతాదుల్లో, అంటే మనకి రికమెండ్ చేసిన దానికంటే కూడా అధిక మోతాదుల్లో ఎరువుల్ని వేయడం బాగా నేర్చుకొని దాని ద్వారా ఏంటంటే మళ్ళీ దానివల్ల వచ్చేటువంటి నెగిటివిటీని ఇప్పుడు మనం చూస్తున్నాం. అందువల్ల ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించండి,
అలాగే సేంద్రియ ఎరువుల వాడకాన్ని బాగా పెంచండి. దాంట్లో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి వ్యవసాయాలన్నీ మనం చూస్తున్నాం కదా. సేంద్రియ వ్యవసాయము, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటిది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది. కాబట్టి ఇలాగ మనకి ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం మనం, వచ్చేటటువంటి మార్పులు. మనమే దాన్ని రైతులకు అలవాటు చేసాం, రసాయనిక ఎరువులు వాడండి అని చెప్పి. ఇప్పుడు మనమే ఏం చేస్తున్నామంటే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించండి అని కూడా చెప్తున్నటువంటిది మనమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు అంటే దాని కారణాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. అనేక రకాల పరిస్థితులను బట్టి అలాగా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు కూడా అలా ఉంది కదా అని అంటే, ఇప్పుడు కూడా జనాభా ఎక్కువగానే ఉంది కదా అని అంటే ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అధిక దిగుబడిని ఇచ్చేటువంటి అనేక వంగడాలని తయారు చేయడం జరిగింది. చాలా డెవలప్మెంట్ అనేది వచ్చింది. ఒక 100 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. అధిక దిగుబడులను ఇచ్చేటువంటి వంగడాలు వచ్చాయి. ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి వ్యవసాయ రంగంలో. కాబట్టి తిండి గింజలకి ఇప్పుడైతే ఎలాంటి సమస్య కూడా మొత్తం లేదు. 133 కోట్ల మంది మొత్తం దేశం మొత్తం మీద ఉండేటువంటి జనాభా అయితే అందరికీ సరిపోయేటటువంటి తిండి గింజలు ఉన్నప్పటికీ ఉన్నాయి. దాంతోపాటుగా అడిషనల్గా కూడా గొడౌన్స్లో చాలా తిండి గింజలు మూలగడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటినే మనకి ఈ సబ్సిడీల రూపంలో 5 రూపాయలకి, లేకపోతే కిలో 2 రూపాయలు, ఇలాగ మనందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కనుక మనకి తెలుసుకుంటేనే మనం ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పగలుగుతూ ఉంటాం. అర్థమైందా? కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా, అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ రసాయన ఎరువుల గురించి చెప్పి మళ్ళీ ఇంకా అవన్నీ చెప్పుకున్నాం అని అనుకోవద్దు. ఇవన్నీ కూడా ఒక బేసిక్ ప్రాథమికమైనటువంటి ఐడియా మనకు ఉన్నప్పుడే దీని గురించి మనం ఏదైనా సరే ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఓహో దీనివల్ల ఇలా జరిగింది, దీనివల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి మనం కొంచెం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది అగ్రికల్చరల్ స్టూడెంట్స్గా. ఓకే, సో ఇంకా కొన్ని చిన్న చిన్న కారణాలు, డిఫరెన్స్లు ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత ఈ క్లాస్ని నేను ముగిస్తాను. సో ఒక బేసిక్ ఐడియా అనేటువంటిది వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందువల్ల మనం ఇలా చేసాము, రసాయనిక ఎరువులు వాడేదాన్ని అంటే సేంద్రియ ఎరువులు వాడేదాన్ని రసాయనిక ఎరువులు ఎందుకు వాడారు, రసాయనిక ఎరువులు వాడిన తర్వాత మళ్ళీ సేంద్రియ ఎరువులు వైపు ఎందుకు మనం వెళ్తున్నాం అనేది నేను ఇందులో మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటంటే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మనకి కంప్లీట్గా నేల తాలూకు ఆకృతి బాగా మెరుగుపడుతుంది. అలాగే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల వాటి తాలూకు స్థూల సాంద్రత అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. నీరు ఇంకే గుణం బాగా పెరుగుతుంది. నీటిని నిలవరించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చాలా ప్రాథమికమైనటువంటి అవసరాలు అన్నమాట. నేలకి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అవసరాలు. నేల సరైనటువంటి ఆకృతిలో ఉండాలి. అలాగే దానికి సంబంధించి నీటిని ఇంకే గుణం కూడా దాంట్లో ఉండాలి. అలాగే మురుగునీరు పోయే సామర్థ్యం దానికి ఉండాలి. ఇవన్నీ ప్రాథమికమైనటువంటి లక్షణాలు. నేల బేసిక్గా ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. నేల అనేది ఉంటే దాని తాలూకు ప్రాథమికమైనటువంటి లక్షణాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఆకృతి బాగుండాలి, నీరు ఇంకే గుణం బాగుండాలి, అలాగే మురుగునీరు పోయేటటువంటి సామర్థ్యం కూడా బాగా ఎక్కువగా ఉండాలి. అలాగే ఎవాపరేషన్ తగ్గాలి. ఊరికే నీరంతా కూడా ఆవిరైపోకూడదు, ఎవాపరేషన్ అయిపోకూడదు. కాబట్టి అలా అయిపోకూడదు. అలాగే నేల కోత అనేది తగ్గాలి. పోషకాలు ఊరికే నేల లోపలి పొరల్లోకి ఇంకిపోవడం, ఇలాంటిదంతా కూడా తగ్గిపోవాలి. ఇలాగ ఇవన్నీ తగ్గాలి అని అంటే మనం సేంద్రియ ఎరువుల్ని ఉపయోగించాలి. సేంద్రియ ఎరువులు నేలకు అందించినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యపడుతూ ఉంటాయి. అర్థమవుతుందా? నేల ఆకృతి మెరుగుపడుతుంది, స్థూల సాంద్రత తగ్గడం జరుగుతుంది, నీరు బాగా ఇంకుతుంది లోపలికి. అదేవిధంగా మురుగునీరు పోయేటటువంటి సౌకర్యం కూడా దానికి సామర్థ్యం పెరుగుతూ ఉంది. ఊరికే నీరంతా నిలబడిపోయి ఉండేటువంటి లక్షణం కాకుండా మురుగునీరంతా కూడా పోయేటటువంటి గుణం దానికి ఎక్కువ వస్తుంది. అలాగే నేల కోత తగ్గుతుంది. పోషకాలు ఊరికే నేల లోపలి పొరల్లోకి ఇంకిపోయి వృధా కాకుండా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఏం చేస్తూ ఉంటాయంటే ఎక్కువగా సేంద్రియ పదార్థాలని ఆహారంగా వాడుకొని జీవిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం సేంద్రియ పదార్థాన్ని నేలకు అందిస్తూ ఉంటున్నామో సూక్ష్మజీవుల సంఖ్య భారీ స్థాయిలో మనకి పెరుగుతూ ఉంటుంది. సూక్ష్మజీవుల సంఖ్య భారీ స్థాయిలో పెరగడం వల్ల ఏమవుతుంది, అనేక రకాల ఆమ్లాలనవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఎంజైములనవి తయారు చేస్తూ ఉంటాయి ఈ సూక్ష్మజీవులు అనేటువంటివి. సో మొక్క దాని తాలూకు జీవక్రియలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అవసరాలు అన్నీ కూడా దీన్ని బట్టి తీరుతూ ఉంటాయి. ఇవి మనకు ఉండేటువంటి లక్షణాలు సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా. సో దీంట్లో ఏంటంటే సూక్ష్మజీవులు పెరగడానికి కావలసినటువంటి అన్నీ కూడా మనకి
ఇవి అందిస్తాయి. ఈ సేంద్రియ పదార్థాలు, సేంద్రియ ఎరువులు వేసినప్పుడు అందుతూ ఉంటాయి. కానీ అదే రసాయనిక ఎరువులు మనం వేసినప్పుడు ఈ ఈ సూక్ష్మజీవులకు ఆధారమైనటువంటివి ఏది కూడా ఉండవు. సూక్ష్మజీవులు ఈ రసాయనిక ఎరువులను బేస్ చేసుకుని పెరుగుదల అనేటువంటిది వాటిలో మనకి కనిపించదు. కాబట్టి కేవలం సేంద్రియ పదార్థాన్ని మనం వేసినప్పుడు మాత్రమే దానికి ఒక రకమైనటువంటి సూక్ష్మజీవులంతా కూడా భారీ స్థాయిలో పెరగడం జరుగుతుంది. రసాయనిక ఎరువులను అవి ఎట్టి పరిస్థితులను కూడా ఉపయోగించుకోవు. సో సూక్ష్మజీవుల జీవనాధారానికి రసాయనిక ఎరువులు ఏమాత్రం కూడా దోహదపడవని మనం గ్రహించాలి. సమస్యాత్మక నేలల్ని పునరుద్ధరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి సేంద్రియ పదార్థాలు. సమస్యాత్మక నేలలు చెప్పుకున్నాం కదా, ఆమ్ల నేలలు కావచ్చు, క్షార నేలలు కావచ్చు. కొన్ని నేలల్లో ఏంటంటే మురుగునీరు నిలబడిపోయి ఉంటుంది. సో ఇటువంటి నేలల్లో కావచ్చు, ఇలాంటి నేలలన్నింటిలోనూ కూడా ఈ పునరుద్ధరించడంలో సేంద్రియ ఎరువుల పాత్ర చాలా బాగుంటుంది. సో అలాగే రసాయనిక ఎరువులు కనుక మనం అధికంగా వాడినప్పుడు ఏమవుతుంటాయి, మనమేమో ఇది రివర్స్ రియాక్షన్స్ అనమాట. ఏంటి, సేంద్రియ ఎరువులు వాడితేనేమో సమస్యాత్మక నేలలన్నీ కూడా మామూలు నేలలుగా మారతాయి. అదే మనం రసాయనిక ఎరువులను వాడినప్పుడు ఏంటి, మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి నేలలన్నీ కూడా సమస్యాత్మక నేలలుగా మారిపోతాయి. ఒకానొక టైం వచ్చేటప్పటికి 10 క్వింటాలు పండేటటువంటి పొలాలు కేవలం 2 క్వింటాలే పండుతూ ఉంటాయి. కారణం ఏంటంటే దాంట్లో కంటిన్యూస్గా మనం రసాయనిక ఎరువుల్ని మాత్రమే ఉపయోగించడం, సేంద్రియ ఎరువుల్ని సరైనటువంటి మోతాదుల్లో మనం ఉపయోగించకపోవడం. సో ఇలాంటి కారణాలు అంటే ఏమవుతుంది, సేంద్రియ ఎరువులు మనం వేసినప్పుడేమో అవి సమస్యాత్మక నేలల్ని సమస్య లేనటువంటి నేలలుగా మారుస్తూ ఉంటే, రసాయనిక ఎరువులను మనం కంటిన్యూస్గా వేయడం ద్వారా బాగున్నటువంటి నేలలు, ఆరోగ్యంగా ఉండేటువంటి నేలలన్నీ కూడా సమస్యాత్మక నేలలుగా మారుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా ఉండేటువంటి తేడా వీటన్నిటికీ కూడా. సో సేంద్రియ ఎరువులు కుళ్ళేటప్పుడు అనేక ఆమ్లాలు తయారవడం వల్ల అనేక పోషకాలు లభ్య రూపంలోకి మారి మొక్కలకి అందజేయబడుతూ ఉంటాయి. సేంద్రియ ఎరువులు అనేటప్పటికి ఎప్పుడు కూడా అవి కుళ్ళించేటువంటి ప్రక్రియ ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే అనేక ఆమ్లాలు తయారవడం వల్ల అనేక పోషకాలు ఏమవుతుంటాయంటే లభ్య రూపంలోకి మారుతూ ఉంటాయి, మొక్కలకి అందజేయబడుతూ ఉంటాయి. ఈ కుళ్ళే ప్రక్రియ లేకపోతే ఫెర్మెంటేషన్ కావచ్చు, కుళ్ళే ప్రక్రియ కావచ్చు. సో ఇవన్నిటిలోనూ కూడా అనేక రకాలైనటువంటి పోషకాలు విడుదలై మొక్కలకి బాగా అందుతూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే నేలలో ఉండేటువంటి పోషకాల్లో రూపాంతరం అనేది ఏది ఉండదు. కేవలం అయాన్ రూపంలో మాత్రమే అవి మనకి లభిస్తూ ఉంటాయి. సరైనటువంటి తేమ అందినప్పుడు అవన్నీ కూడా మొక్క తాలూకు వ్యవస్థలోకి ప్రవేశించడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇది ఇక్కడ ఇంకొక తేడా ఉంది ఏంటంటే, అది మనం చూసినప్పుడు ఈ సేంద్రియ ఎరువులన్నీ కూడా ఎక్కువ పరిమాణాల్లో మనం వేసుకోవాలి. అంటే టన్నుల్లో వేయాల్సిందే. ఇదైతే మన ఈ ఎరువులు అయితే మాత్రం ఎలా వేస్తే సరిపోతుంది, కిలోల్లో వేస్తే సరిపోతుంది. రసాయనిక ఎరువులన్నీ కూడా మనం కిలోలలో వేస్తే మనకు సరిపోతుంది. అదే మనం సేంద్రియ ఎరువులు అయితే మాత్రం వీటికి టన్నుల్లో వేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో అన్నమాట, చాలా ఎక్కువ మొత్తంలో మనం వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే పంట విత్తడానికి 15 నుంచి 30 రోజులు ముందుగా నేలలో వీటిని దున్నడం చేయాలి. ఇదొక అంటే కొన్ని మైనస్లు కూడా ఉంటాయి కదా, మనం చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి మైనస్లు కూడా ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి పెద్ద మైనస్ ఏంటంటే ఎక్కువ పరిమాణంలో వేసుకోవడం, టన్నులు కొద్దీ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రసాయనిక ఎరువులు అయితే అలా ఉండదు. ఒక 50 కేజీలు బస్తా వేస్తే సరిపోతుంది, లేకపోతే ఒక 100 కేజీలు బస్తా వేస్తే సరిపోతుంది, కిలోల్లో వేస్తే సరిపోతుంది. అదే మన సేంద్రియ ఎరువు వచ్చేసరికి ఏంటంటే టన్నులుగా మనం వేయాల్సి ఉంటుంది. ఒక 2 టన్నులు 3 టన్నులు ఇలాగ మొత్తం మనం వేయాల్సినటువంటి టన్నుల్లో మనం వేయాల్సినటువంటి పరిస్థితి. అదే మనకి రసాయనిక ఎరువులు అయితే కిలోల్లో వేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకా రసాయనిక ఎరువులు మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడే మనం దానికి మొక్కకి అందించవచ్చు. రసాయనిక ఎరువులు వేసేటప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి, మనం అవసరాన్ని బట్టి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ఇమీడియట్గా మనం మొక్కకి అందించేయవచ్చు. కానీ అదే మనకి ఈ సేంద్రియ ఎరువులు మనం చూసేటప్పుడు ఏంటంటే ఈ పంట విత్తడానికి ముందు 15 నుంచి 30 రోజుల ముందుగా నేలలో వేసుకోవడం, దున్నడం అన్నీ కూడా చేయాలి. యాక్చువల్గా మనకి రికమెండేషన్ అనేటువంటిది ఇచ్చారు. ఏంటి, నేలలో దున్నడం ఎప్పుడు 15 నుంచి 30 రోజుల ముందుగా మనం దున్నడం. ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా, నేలలో 15 నుంచి 30 రోజుల ముందు మనం వేసేసి కనుక దున్నితే ఏం జరుగుతుందో తెలుసా, మొత్తం అంతా కూడా కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే మనకు ఉండేటటువంటి నేలల్లో అతి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కలుపు మొక్కలు. అతి ప్రధానమైనటువంటి సమస్య కలుపు మొక్కలు. సో ఎప్పుడైతే మనం ఎరువులు కానీ లేకపోతే ఇలాగ గత్తం కానీ సేంద్రియ పదార్థం కానీ మనం విత్తడానికంటే ముందుగానే ఎప్పుడైతే మనం వేస్తూ ఉంటామో ఇమీడియట్గా కలుపు విపరీతంగా విజృంభిస్తూ ఉంటుంది. సో మనం చెప్పారు మనకి పంట విత్తడానికి 15 నుంచి 30 రోజులు ముందుగా వేసుకోవాలని చెప్పి.
కాబట్టి అలా గనక మనం వేసేటప్పుడు ఏంటంటే ఈ సమస్య అనేటువంటిది తలెత్తుతుంది. కాబట్టి కొంచెం ఎడంగా దగ్గరలో ఉండేటువంటి రోజుల్లో దాన్ని వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి బదులుగా మనం ఏంటంటే బాగా చివికినటువంటి పశువుల ఎరువుని కనుక మనం వేసుకునేటట్టయితే ఇలాంటి సమస్య అనేటువంటిది ఉండదు. అదొకటి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. బాగా చివికిపోవాలి. బాగా చివికిన తర్వాత మాత్రమే మనం ఈ ఎరువుల్ని ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సేంద్రియ ఎరువుల్ని ప్రధానంగా మనం ఉపయోగించేటప్పుడు బాగా చివికినటువంటి సేంద్రియ ఎరువుల్ని మాత్రమే మనం ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో పంట విత్తడానికి ఎన్ని రోజులు ముందుగా సేంద్రియ ఎరువుల్ని నేలలో వేసి కలిగి దున్నాలి అని మనం చూసినప్పుడు ఏంటంటే 15 నుంచి 30 రోజులు. అంటే మామూలు ఎరువుల విషయానికి వచ్చేటప్పుడు సాధారణంగా మనకి ఇందులో మనం చూస్తే 2 రకాలైనటువంటి ఎరువులు మనం చూసాం. స్థూల సేంద్రియ ఎరువుల్లో 2 రకాలు మనం చూసాం. ఏంటంటే హరిత మొక్కల ఎరువులు, హరిత ఆకుల ఎరువులు అని చెప్పుకున్నాం కదా. సో ఈ హరిత మొక్కలు, హరిత ఆకుల ఎరువులు మాత్రం ఏం చేయాలంటే కంపల్సరీగా మనం 15 నుంచి 30 రోజులు ముందుగా మాత్రమే కలిగి దున్నాలి. అదొకటి మనం బాగా చూసుకోవాలి. మామూలు ఎరువులు గెత్తం కానీ లేకపోతే ఫామ్ యార్డ్ మెన్యూర్ మనం వేసేటువంటిది బాగా చివికినటువంటి దాన్ని ఎలాగో వేసేటప్పుడు అంత ముందుగా మనం వేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఇవి మాత్రం ఏదైతే హరిత మొక్కల ఎరువులు ఉంటాయి కదా, మనకు చెప్పుకున్నాం పిల్లి పెసర, జనుము, ఉలవ, సస్బేనియా, డయాంచా, వెంపలి, అలాగే నీలి, ఇవన్నీ ఏం చేసుకోవాలంటే మనం పంట విత్తుకోవడానికంటే ముందు కనీసం 15 నుంచి 30 రోజులు, ఇది ఒక బిట్ అనమాట. పంట విత్తడానికంటే ముందు 15 నుంచి 30 రోజులు ముందుగా నేలలో దీన్ని కలిగి దున్నడం అనేది చాలా ముఖ్యమైనటువంటి యాక్టివిటీ. ఎన్ని రోజులు అని అడుగుతారు ఎగ్జామినేషన్లో, మనకి అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పంట విత్తడానికి 15 నుంచి 30 రోజుల ముందుగా నేలలో కలిగి దున్నడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ సేంద్రియ ఎరువులకు సంబంధించినంత వరకు. అదే మనం రసాయనిక ఎరువులు కనుక మనం చూసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వాటిని వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎనీ టైం మనకు అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ మోతాదులో వేయాల్సినటువంటి అవసరం లేదు. టన్నుల కొద్దీ వేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. టన్నుల కొద్దీ కాకుండా మనం కిలోల్లోనే వేసుకోవచ్చు. అయితే ప్రతి పంటకి కూడా పోషక నమూనా అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి పంటకి కూడా పోషక నమూనా అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో ఏ పంటకైనా సరే నత్రజని ఎన్ని కిలోలు అవసరం అవుతుంది అంటే పంట మొత్తం పెరిగి మనకి ఫలసాయాన్ని అందించడానికి నత్రజని ఎంత అవసరం ఉంటుంది, ఎన్ని కిలోలు అవసరం ఉంటుంది, అలాగే భాస్వరం ఎన్ని కిలోలు అవసరం ఉంటుంది, అలాగే పొటాష్ అనేటువంటిది ఎన్ని కిలోలు అవసరం ఉంటుంది అనేది అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి మనకి అందిస్తారు. శాస్త్రవేత్తలు మనకు చెప్తారు పలానా పంట పండాలి అని అంటే దానికి నత్రజని ఎన్ని కిలోలు అవసరం, భాస్వరం ఎన్ని కిలోలు అవసరం, అలాగే పొటాష్ అనేది ఎన్ని కిలోలు అవసరం అని మనకి చెప్తూ ఉంటారు. దీన్నే మనం ఏమంటామంటే పోషక నమూనా అంటాం. సో ప్రాథమికమైనటువంటి పోషకాలు, బేసిక్గా ప్రధానమైనటువంటి పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్. కాబట్టి మనకి ప్రధానంగా వీటి గురించే చెప్తూ ఉంటారు, ఎన్పికే అంటాం వాటిని. సో ఎన్ని కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరం అవుతాయో చూస్తాం. కొన్ని సందర్భాల్లో సల్ఫర్ గురించి కూడా మనకి చెప్తూ ఉంటారు. దాన్ని కూడా దీంట్లో మనకి యాడ్ చేసి చెప్తూ ఉంటారు. ఎన్పికేతో పాటుగా సల్ఫర్ని కూడా చెప్తూ ఉంటారు. సాధారణంగా మనకు వేసేటటువంటి ఎరువుల్లో సూటి ఎరువులతో పాటు కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఎరువుల్ని కూడా మనం ఉపయోగించేటప్పుడు ఈ సమస్య అనేటువంటిది రాదు. ఎందుకంటే వాటిలో మిగిలినటువంటి పోషకాలు కూడా చాలా వరకు అందుతాయి. కాబట్టి ఈ సమస్య అనేది రాకుండా మనకి ఉంటుంది. సో ఇది ఎరువుల గురించి మనం స్థూలంగా చెప్పుకోవాలంటే వాటి తాలూకు బ్యాక్గ్రౌండ్, వాటి ఏ విధంగా మొక్కలకి అవి అందుతూ ఉంటాయి, అసలు సేంద్రియ ఎరువులు అనేటువంటివి ఏంటి, అలాగే రసాయనిక ఎరువులు అనేటువంటివి ఏంటి, ఈ సేంద్రియ ఎరువులకి రసాయనిక ఎరువులకి మధ్యలో ఉండేటువంటి తేడాలు ఏంటనేవి ఇంతవరకు మనం ఇక్కడ చూడడం అనేది జరిగింది. ఇంకా చాలా నేను ఈ కామెంట్స్ అన్నీ కూడా చూడలేదు, మధ్యలో డివియేట్ అవుతామన్న ఉద్దేశంతో ఈ రకరకాల కామెంట్స్ అన్ని పెట్టారు ఇక్కడ, నేను చూడలేదు ఇవన్నీ కూడా. సో ఓకే, మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటాను. ఒకసారి కామెంట్స్ అన్నీ వెళ్తే ఏంటంటే ఏమవుతుందంటే డిస్కషన్ అయిపోతుంది, మనం చెప్పాలనుకున్నది నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి అయితే చూడొచ్చు. రామలక్ష్మి ఏదో అడుగుతున్నారు ఏంటంటే మరి ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి అంటారు, పోషకాలు చాలా తక్కువ. చెప్పాను కదా. సో నేను ఇవన్నీ కూడా ఆన్సర్ చేశాను మీకు, ఎందుకు తక్కువగా ఉన్నా సరే వాడమని చెప్తారు అంటే ఇవన్నీ కూడా నేను చెప్పాను. నేల తాలూకు ఆరోగ్యం మనకి ముఖ్యం. నేలలు మళ్ళీ మామూలు సాధారణమైనటువంటి స్థాయికి రావాలి అని అంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. సో నేల సారం తగ్గుతుంది కాబట్టి ఓకే, సేంద్రియ పదార్థం వల్ల నేల యొక్క సారం పెరుగుతూ ఉంటుంది. సో అనేక కామెంట్స్ అన్నీ ఉన్నాయి.
సో ఇవన్నమాట. ఓకే, మీరు కూడా అంటే నేను చెప్పాను, మరి మీ కామెంట్స్ ఏమి నేను చూడలేదు, అయినప్పటికీ నేను మీకు చెప్పడం జరిగింది. సో ప్రోడక్ట్ ఈజ్ హెల్దీ ఈవెన్ దో ఉంటున్నారు. మరి ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి అంటారు? చెప్పాను కదండి, మీకు కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటాను. ఎందుకంటే ఎరువుల గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఇలాగ ఒక రకమైనటువంటి ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో చెప్పడం అనేది అవసరం. నేను ఇప్పుడు మీకు పూర్తి ఐడియా ఇచ్చానని అనుకుంటున్నాను. ఎందుకు మనకి ఇలా చేయమంటున్నారు, ఇంతకుముందు ఎలా జరుగుతూ ఉండేది, ఇప్పుడు ఎందుకు ఎలా జరుగుతుంది అనేటువంటిదంతా కూడా నేను మీకు కంప్లీట్గా నేను చెప్పాను. ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను అందరికీ కూడా. ఓకే, సో రామలక్ష్మి గారు మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. ఓకే, తర్వాత మనం చూస్తే ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ అంటే దేని తాలూకు స్టోరేజ్ కెపాసిటీ అండి? అన్నీ పెరుగుతాయి. సేంద్రియ ఎరువులు వేయడం వల్ల ఏంటంటే దాని తాలూకు భౌతిక స్థితులన్నీ పెరుగుతాయి, అంతా పెరుగుతుంది. నీటి తాలూకు నీటిని ఎలాగది కొన్ని ఎంతవరకు నిలబెట్టుకోవాలి, ఎంతవరకు బయటికి పంపించాలి, ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది సమస్యాత్మక నేలలుగా మారుతాయి. కంప్లీట్ ఐడియా వచ్చింది కదా, ఇదనమాట ఓవరాల్గా మనకి ఇది మొత్తం. దీనికి సంబంధించినవన్నీ కూడా నేను మీకు కంప్లీట్గా నేను చెప్పేశాను. ఈ క్లాస్ వింటే మీకు మొత్తం మీద ఒక అవగాహన అనేది వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైనా సరే దీన్ని మనకి వినొచ్చు, చెప్తూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, లేకపోతే ఎందుకు ఇలాగా ఇది చేయాలి, ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలంటే దాని వెనుక ఉండేటువంటి కారణాలు ఇవి. కంటిన్యూస్గా మనం అలాగ రసాయనిక ఎరువులనే వాడడం ద్వారా ఏమవుతుందంటే నేలలన్నీ కూడా వాటి తాలూకు ప్రొడక్టివిటీని కోల్పోతాయి, ఉత్పత్తి పోతుంది, ఉత్పాదకతను కోల్పోతాయి. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే అవి ఆమ్లత్వాన్ని కానీ క్షారత్వాన్ని కానీ సంతరించుకుంటూ ఉంటాయి. మనం వేసేటటువంటి ప్రతి ఎరువు కూడా ఏదో ఒక రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ఎరువులు ఆమ్లత్వం కలిగి ఉంటాయి, కొన్ని ఏమో క్షారత్వాన్ని కలిగి ఉంటాయి. మనం అదే కంటిన్యూగా అలాగా వేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుందంటే నేల తాలూకు భౌతిక స్వభావం కంప్లీట్గా దెబ్బతింటుంది. కాబట్టి కంప్లీట్గా మనం దాన్ని అలా చేయకుండా, అందుకే నేను చెప్పాను ఐఎన్ఎం అనేది వాడమని చెప్పాను. ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనే దాన్ని ముందుగా మనకి ప్రపోజ్ చేశారు. ఈ సేంద్రీయ వ్యవసాయము ఇలాగా ప్రకృతి వ్యవసాయం ఇవంత వాడకంలో లేనప్పుడే మనకి శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఏం చెప్పారంటే ముందుగా ఐఎన్ఎం అని చెప్పారు, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, సమగ్ర సస్య పోషణ. దీంట్లో మనకి ఏం చెప్పారు, కంప్లీట్గా అన్ని రసాయనిక ఎరువులు మాత్రమే కాకుండా వీలైనంత వరకు దాంట్లో సేంద్రియ ఎరువుల్ని కూడా పెంచండి, అంటే సేంద్రియ ఎరువుల్ని కూడా కలపండి అని చెప్తున్నారు. సపోజ్ మనం ఒక 60% రసాయనిక ఎరువులు వేసామనుకోండి, ఒక 40% వరకు సేంద్రియ ఎరువులు వేయండి. ఇలాగ మనం చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా దాని ఎఫెక్ట్ అంతా కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే సేంద్రియ ఎరువులు వేయడం వల్ల నేల కూడా బాగుపడుతుందని చెప్పి ఒక ఫార్ములా మనకి తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, మొత్తం దానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మొక్క తాలూకు బేసిక్ ఆకృతి బాగుపడుతుంది, అంటే నేల తాలూకు ఆకృతి బాగుపడుతుంది, దాంట్లో ఉండేటువంటి సాయిల్ బయాలజీ అంతా కూడా బాగుపడుతుంది. అప్పుడు ఇమీడియట్గా మనం ఎంత ఎరువులు వేసినప్పటికీ కూడా మొక్క ఇమీడియట్గా వాటన్నిటిని కూడా గ్రహించుకునేటటువంటి శక్తి మనకి బాగా పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దిగుబడులు బాగా పెరుగుతాయి. దిగుబడులు బాగా పెరిగితే తిండి గింజలకు ఏ విధమైనటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇదంతా కూడా ఇది మనకి చేశారనమాట. ఓకే, అవునండి, పూత దశలోనే మనం కలిగి దున్నాలి. ఏదైతే ఈ పచ్చిరొట్టె ఎరువులు అనేవి ఉంటాయో ఇవన్నీ కూడా మనం పూత దశలోనే వాటిని 15 నుంచి 30 రోజుల వయసులో మనం వాటిని కలిగి దున్నడం చేయాలి. అంతే తప్ప మామూలు సేంద్రియ ఎరువులను తీసుకొచ్చి, అంటే మనం గెత్తం ఇలాంటివన్నీ తీసుకొచ్చి ముందుగానే మనం నేలలో వేయడానికైతే లేదు. అలా వేస్తే కనుక కలుపు మొక్కల సమస్య విపరీతంగా ఉంటుంది, అవి బాగా పెరుగుతూ ఉంటాయి. అది సంగతి. అదే పూత దశలో మనం కలిగి దున్నాలి. 15 నుంచి 30 రోజుల వయసులో పూత దశలో మనం కలిగి దున్నడం చేయాలి. అదే అదే డ్యూరేషన్లో మనం వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. చూద్దాం, ఒక్కొక్క దగ్గర ఉన్నదంటే చూడాలి. మరి యావరేజ్గా ఒకటే చెప్తారు మనకి. ఓకే, ఏంటో 15 నుంచి 20 నుంచి 25 రోజులు కావచ్చు, 15 నుంచి 30 రోజులు కావచ్చు, యావరేజ్గా అలా మనం వేయాల్సి ఉంటుంది. అర్థమైందా? దానికి మనం చూసుకోవాలి.
ఇచ్చినటువంటి ప్రశ్నను బట్టి ఉన్నటువంటి సమాధానాలు బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట్ల 2 రకాలైనటువంటి ఆన్సర్లు ఉన్నాయనుకోండి, దాంట్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడైనా జరుగుతున్నటువంటిదే. ఓకే, ఎగ్జామినేషన్ పార్ట్లో మనకు వచ్చేటప్పుడు 10 నుంచి 15 రోజుల లేకపోతే ఏదైనా దాన్ని చూసుకొని ఆ ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి, ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఒక దగ్గర మనకుండేటువంటి సిలబస్లోనే ఒక దగ్గర ఒకలా ఉంటుంది, ఒక దగ్గర ఒకలాగా ఉంటూ ఉంటాయి. సో దాన్ని మనం చూసి ఆప్షన్స్ని బట్టి మనం ఎంపిక చేసుకుని అక్కడ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అర్థమైంది? ఇది సంగతి. ఊరికే దాని గురించి అడవాడు పడిపోకండి. వచ్చిన తర్వాత అప్పుడు మీరే ఆన్సర్ చేస్తారు ఏదో ఒకటి. ఇప్పుడు ఏం చేయాలంటే అది నేను కూడా ఏం చెప్పడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు 20 నుంచి 25 ఒక దగ్గర ఉందంటున్నారు, 10 నుంచి 10 నేను ఇప్పుడు దాన్ని ఏమన్నా దాని మీద నేను థియరీ నేను ప్రపోజ్ చేయలేను కదా. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం వచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం రాయడానికి ప్రయత్నం చేయాలి. యావరేజ్గా మనం చూసేటప్పుడు ఏంటంటే 20 నుంచి 25 రోజుల దశ, లేకపోతే పూత దశ మనకు అడుగుతుంటారు కాబట్టి పూత దశ అనమాట. సో పూత కూడా ఎప్పుడు 50% పూత దశ, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 50% పూత దశలో కలిగి ఉండాలి, అది ఇంపార్టెంట్. అక్కడ 50% పూత దశ అనేటువంటిది ముఖ్యంగా మనం చూడాలి. సాధారణంగా ఎన్ని రోజులు అన్ని రోజులు అనేటువంటిది ఉండదు. ఒకవేళ రోజులు అడిగినప్పటికీ కూడా ఆ వేరియేషన్ అనేటువంటిది అక్కడ కరెక్ట్గానే ఇస్తారు మీకు. దాన్ని బట్టి మనం చూడాలి. 20 నుంచి 25 రోజులు ఆ మధ్యలో ఆ యావరేజ్గా వచ్చేటప్పటికి పూత వచ్చేస్తుంది. కాబట్టి దాదాపుగా ఆ రోజులని మనం గుర్తుపెట్టుకుని చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం మన విజ్ఞత ప్రదర్శించాలి. ఎగ్జామ్లో మనకి ఇచ్చినప్పుడు ఆ ఆప్షన్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి మనం అక్కడ ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, సరే అయితే వావ్ 1 అవర్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఇక్కడ ముగించేద్దాం. ఇక కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత రేపు ఏంటంటే ఫామ్ యార్డ్ మెన్యూర్ తయారు చేసేటువంటి విధానాలు ఎలా చేస్తాము, వాటి నాణ్యత ప్రమాణాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూద్దాం. వీలైనంత వరకు ఇక్కడ వినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత కూడా వినొచ్చు, ఎందుకంటే ఇది ఇక్కడ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి తర్వాత కూడా ఇక్కడ వినడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సరే అయితే మరి. సరే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఈ క్లాస్ని ఇక్కడ మనం ముగించేద్దాం. ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. చాలామంది విన్నారని అనుకుంటున్నాను. మన ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్లాసులు రెగ్యులర్గా వినండి. వీటి మీద కూడా మీకు ఎగ్జామ్ అనేది పెడుతూ ఉంటాను నేను. ఒకవేళ ఇప్పుడు వినడానికి అవకాశం లేకపోయినా తర్వాత అయినా సరే ఎప్పుడైనా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇది మళ్ళీ మనం రేపు కూడా చెప్పుకుందాం. ఓకే, సో మళ్ళీ మనం రేపు కూడా చెప్తాను. నేను ఇమీడియట్గా మీకు దాంట్లో పంపిస్తాను. ఈ పేజ్ని మీరు లైక్ చేయండి. అంటే వీడియోని లైక్ చేయడం కాదు. చాలామంది ఏంటంటే పేజ్ లైక్ చేయమంటే వీడియో లైక్ చేస్తున్నారు. అలా కాదు, పేజ్ దగ్గర ఒక తంబు ఉంటుంది, దాన్ని మీరు లైక్ చేస్తే కనుక ఇమీడియట్గా నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు రావచ్చు. గ్రూప్లో కానీ ఎక్కడైనా షేర్ చేస్తుంటాం, ఇలాగ లైవ్కి వస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఒకవేళ అలా చెప్పకపోయినా సరే మీ అంతగా మీరు రావాలి అని అంటే దీన్ని మీరు ఆన్ చేసుకుని పెట్టుకోండి. అక్కడ మీరు లైక్ చేస్తారంటే పేజ్ని కనుక లైక్ చేస్తే తప్పనిసరిగా మీకు ఏమొస్తుందంటే నోటిఫికేషన్ వస్తుంది, ఇమీడియట్గా మీరు లైవ్కి రావచ్చు. సో లైవ్ క్లాసులు చాలా బాగుంటాయి. లైవ్ క్లాసుల్లో కూడా మనం చాలా విషయాలు ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. సో క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ మంది వచ్చారు, 20-25 మెంబర్స్ దాకా ఈరోజు క్లాస్కి అటెండ్ అయ్యారు. సో కొత్త వాళ్ళని కూడా క్లాస్కి ఆహ్వానిద్దాం. సో కాబట్టి ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ఇదే పేజ్లో మనం కలుసుకుందాం. టైం అయితే నేను చెప్తాను తర్వాత. మళ్ళీ ఇదే పేజ్లో మళ్ళీ మనం ఇక్కడే కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్.